నమస్తే వెల్కమ్ టు ప్రైమ్ డిబేట్. తెలంగాణలో ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్న మున్సిపల్ ఎన్నికలకు షెడ్యూల్ విడుదలైంది. 116 మున్సిపాలిటీలు 7 కార్పొరేషన్లకు రాష్ట్ర ఎన్నికల కమిషన్ రాణి కుముదిని ఎన్నికల షెడ్యూల్ను విడుదల చేశారు. ఎన్నికల కోడ్ తక్షణమే అమల్లోకి వచ్చింది. జనవరి 28 నుంచి జనవరి 30 వరకు నామినేషన్ల స్వీకరణ, ఫిబ్రవరి 11న ఒకే విడతలో పోలింగ్, ఫిబ్రవరి 13న ఫలితాలు ప్రకటించనున్నారు. ప్రధాన రాజకీయ పార్టీలైన కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీలకు ఎన్నికలు అత్యంత కీలకంగా మారాయి. పట్టణ ఓటర్ల తీర్పు ఎలా ఉండబోతుందనేది ఇప్పుడు రాజకీయ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది. మరి తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ వ్యూహాలు ఫలిస్తాయా? బీఆర్ఎస్ విమర్శలను జనం పట్టించుకుంటారా? కమలం పార్టీ ప్రభావం ఎలా ఉంటుంది? తెలంగాణ పురజన మదిలో అసలు ఏముంది? దీనిపైన డిస్కస్ చేద్దాం. ఇవాళ డిబేట్ లో పార్టిసిపేట్ చేస్తున్నారు మనతో పాటు బీజేపీ అధికార ప్రతినిధి దిలీప్ గారు. మరి కాసేపట్లో మిగతా గెస్టులు కూడా మనతో పాటు జాయిన్ అవుతారు. నమస్తే దిలీప్ గారు. దిలీప్ గారు, బీజేపీ అంటేనే పట్టణ ప్రాంత పార్టీగా మీకు చాలా మంచి ఇమేజ్ ఉంది. మరి ఈ ఎన్నికల్లో ఎలాంటి ఫలితాలు వస్తాయనుకుంటున్నారు? ఎలాంటి వ్యూహంతో మీరు ముందుకు వెళ్తున్నారు? నమస్తే అండి. మీకు అదేవిధంగా ప్రైమ్ 9 ప్రేక్షకులకి శుభాభినందనలు. మున్సిపల్ ఎన్నికలు ఆహ్వానిస్తున్నాం. ఎన్నికల కమిషన్ ప్రకటించిన ప్రకటనకు మేము సర్వసన్నద్ధమై ఉన్నాము. ఆల్రెడీ భారతీయ జనతా పార్టీ తెలంగాణ వ్యాప్తంగా ఎన్నికలకు సమరోత్సాహంతో మేము సిద్ధమై ఉన్నాం. ఏం శశబిషలు లేవు. మేము ఖచ్చితంగా మన జరిగిన ముంబై ఎన్నికల్లో ఏ విధంగా మున్సిపల్ ఎన్నికల లోపల, నగర కార్పొరేషన్ ఎన్నికల లోపల ఏ విధమైన సత్తా చూపించినామో అంతకంటే బ్రహ్మాండమైన, అందరూ ఆశ్చర్యపోయే విధంగా తెలంగాణలో భారతీయ జనతా పార్టీ తరఫున ఫలితాలు రాబోతున్నాయి. ఎందుకు మేము ఇంత ఆత్మవిశ్వాసంతో చెప్తా ఉన్నాం అంటే, మీరు అతి విశ్వాసం అనుకోవచ్చు, మేము ఆత్మవిశ్వాసం అని చెప్తా ఉన్నాం. ఎందుకు అని అంటే, మీ విశ్వాసం ఎలా ఉందనేది మన పంచాయతీలో చూసాం కదా. అవును, పంచాయతీలో చూశారు కదా. మీరు క్యాల్కులేట్ చేయండి మేడం, ఎవరు ఎక్కడ ఉన్నారు అనేది. మేము 100 స్థానాల నుంచి 1000 స్థానాలకు వచ్చినాం. అంతకంటే ముందు బీఆర్ఎస్ పార్టీ 95% స్థానాల నుంచి 40% స్థానాలకు వచ్చారు. అవే గొప్పగా అనుకుంటున్నారు. మా పెరుగుదల ఏ విధంగా ఉన్నది, అంతకంటే ముందున్న వారి పెరుగుదల ఏ విధంగా ఉంది, అధికార పార్టీ ఇది పెరుగుదల ఏ విధంగా ఉన్నది. కనుక కంపారిటివ్లీ మేమే ముందు వరుసలో ఉన్నాము. మమ్మల్ని ప్రజలు హక్కున చేర్చుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. గడిచిన ఎన్నికల గురించి చెప్తా ఉన్నాను మేడం మీకు. పార్లమెంట్ ఎన్నికల లోపల భారతీయ జనతా పార్టీ 34% ఓట్లు సాధించి 8 పార్లమెంట్ సీట్లు గెలుచుకున్నాం. దాని తర్వాత జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల లోపల వరుసగా 3 ఎమ్మెల్సీ ఎన్నికలను గెలుచుకున్నాం భారతీయ జనతా పార్టీ. దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల లోపల 3 ఎమ్మెల్సీ ఎన్నికల లోపల మేము విజయం సాధించినాం. అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ కొన్ని ఎమ్మెల్సీ స్థానాల లోపల పోటీ కూడా చేయించలేని పరిస్థితిలో ఉన్నారు. పార్లమెంట్ ఎన్నికల లోపల 0 స్థానాలకు పరిమితమైన బీఆర్ఎస్ పార్టీ. అందుకనే మేము చెప్తున్నాం, ఇప్పుడు భారతీయ జనతా పార్టీ అసలు సిసలైన ప్రత్యామ్నాయ పార్టీ ఈ రోజు తెలంగాణ వ్యాప్తంగా. ఎందుకు అనంటే, పెనం మీద నుంచి పోయినబడ్డ పరిస్థితి ఈ రోజు తెలంగాణలో, తెలంగాణ సమాజం, తెలంగాణ ప్రజలు అనుభవిస్తా ఉన్నారు. ఎందుకు చెప్తా ఉన్నానంటే, బీఆర్ఎస్ పార్టీ పాలన అవినీతి పాలన, అక్రమార్కుల పాలన, కుటుంబ పాలన అని చెప్పి ప్రజలు నమ్మి వారిని పక్కన పెట్టి ప్రజాపాలన చేస్తారు అని చెప్పి కాంగ్రెస్ పార్టీని హక్కున చేర్చుకుంటే, ఈ రోజు సామాన్య ప్రజల్ని పాతాళానికి దొక్కే విధంగా కాంగ్రెస్ పార్టీ ప్రజాకంటక పాలన సాగిస్తుంది. కాబట్టి అసలు సిసలు ప్రత్యామ్నాయ పార్టీ. దానికి తోడు ఈ రోజు ఏదైనా అభివృద్ధి జరుగుతుంది తెలంగాణ వ్యాప్తంగా అని అనుకుంటే, అది కేంద్ర ప్రభుత్వ నిధుల ద్వారానే స్థానిక సంస్థల ఎన్నికల లోపల, స్థానిక సంస్థల లోపల అభివృద్ధి జరుగుతుంది. కానీ రాష్ట్ర ప్రభుత్వం నయా పైసా ఇచ్చే పరిస్థితి లేదు. ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని నమ్మే పరిస్థితి లేదు. ఎందుకంటే వారు ఆ పార్టీ ఉన్నప్పుడు సెంట్రిక్ గా, ఒకటే కుటుంబం సెంట్రిక్ గా పాలన సాగితే, ఈ పార్టీ వచ్చిన తర్వాత, కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత అందరూ మంత్రులు ఎవరు సెంట్రిక్ గా వారు పాలన సాగిస్తున్నారు, అవినీతి పాలన సాగిస్తున్నారు, కుంభకోణాల పాలన సాగిస్తున్నారు, ముఠా తగాదాల్లాగా జరుగుతూ ఉంది ఈ పాలన. కాబట్టి ఈ రోజు ఒక ప్రత్యామ్నాయ పార్టీ భారతీయ జనతా పార్టీ కనిపిస్తుంది. ఖచ్చితంగా మున్సిపల్ ఎన్నికల లోపల భారతీయ జనతా పార్టీ కమలం జెండా అన్ని మున్సిపాలిటీల లోపల ఎగిరేస్తుంది. మెజార్టీ స్థానాల లోపల భారతీయ జనతా పార్టీ గెలుస్తుంది. ఎందుకంటే గడిచిన 11 సంవత్సరాల మోడీ గారి పాలన చూసిండ్రు. వారి పాలనలో ఒక్కటంటే ఒక చిన్న అవినీతి మరక లేకుండా, సామాన్యులు చిట్ట చివరి నిరుపేద వ్యక్తికి ప్రభుత్వ ఫలాలు అందాలని చెప్పి ఏదైతే అంత్యోదయ సిద్ధాంతం ఉందో మాది, ఆ సిద్ధాంతాన్ని ఆధారంగా చేసుకొని భారతీయ జనతా పార్టీ పాలన కొనసాగిస్తుంది. కాబట్టి ఈ రోజు భారతీయ జనతా పార్టీ వైపు ప్రజలు
ముఖ్యంగా పట్టణ ప్రాంత ప్రజలు ఎక్కువగా ఆలోచిస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ గెలుపొందుతుంది. ఈ పార్టీలకు కర్రు కాల్చి వాత పెట్టడం కోసం తెలంగాణ సమాజం సిద్ధంగా ఉందని చెప్పి మీ ద్వారా ఈ తెలంగాణ ప్రజలకు తెలియజేస్తున్నా. ఓకే, ఇప్పుడు పంచాయతీలో మేమేంటనేది నిరూపించుకున్నాం అంటున్నారు. ఇప్పుడు మున్సిపల్కి వచ్చేసరికి బీజేపీ బలం నిజంగా ఎంత ఉంది అని అడిగితే ఏం చెప్తారు మీరు? మేము అంతర్గత సర్వేల ద్వారా తెలుసుకున్న అంశం ఏంటంటే మెజార్టీ స్థానాల లోపల భారతీయ జనతా పార్టీ విజయం సాధిస్తుంది. ఈ పార్టీ ఓటు అడిగే హక్కు కూడా లేని పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ ఉన్నదండి ఈ రోజు. ఎందుకంటే ఇచ్చిన గ్యారంటీలు ఏ ఒక్కటి కూడా అమలు చేయకుండా ప్రజల మధ్యలోకి పోయి ఏ విధంగా ఓట్లు అడుగుతారు, ఎట్లా ఓట్లు అడుగుతారు, ఓట్లు అడిగితే ఎట్లా రెస్పాండ్ అవుతారు ప్రజలు, సామాన్య ప్రజలు? ఒక్కటంటే ఒకటి చిన్న కార్యక్రమం అండి, రేషన్ కార్డులను కూడా ఈ రోజు పూర్తి స్థాయిలో ఇవ్వలేని దుస్థితిలో ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉంది. మేము పెద్ద పెద్ద కార్యక్రమాల గురించి మాట్లాడతలేం, చిన్న రేషన్ కార్డు మీరు చెప్పిన గ్యారంటీలు పక్కన పెడదాం. ఆ గ్యారంటీలన్నీ కూడా ప్రజలు ప్రశ్నిస్తారు, మేము చెప్పాల్సిన అవసరం లేదు, ప్రజలు ప్రశ్నిస్తారు. కానీ ఇప్పుడుండే ప్రస్తుత పరిస్థితుల లోపల మీరు చేసిన కార్యక్రమాలేంది, చేస్తున్న నిర్వాకాలేంది, మంత్రుల మధ్యలో పొరపచ్చాలేంది, తగాదాలేంది, ముఠా తగాదాల్లాగా మంత్రుల మీదకే పోలీసులు పోవడం ఏంది, టాస్క్ ఫోర్స్ పోలీసులు పోవడం ఏంది, గన్నులు తీసుకొని సెటిల్మెంట్ చేయడం ఏంది, నైని కుంభకోణం బొగ్గు కుంభకోణం ఏంది, ఇవన్నీ జరుగుతలేవా? చూస్తలేరా తెలంగాణ సమాజం? ఏమని చెప్తారండి? ఏ కార్యక్రమం చేసినామని చెప్పి మీరు ప్రజల మధ్యలో పోయి ఓటు అడుగుతారు? మీరు ఇచ్చిన గ్యారంటీలు 100 రోజుల లోపల గ్యారంటీలు కంప్లీట్ చేస్తామని చెప్పారు కదా, అవి చేయకుండానే ప్రజల మధ్యలో పోయి మరి ఏం అడగడం, ఏం పుకాయించి ఓట్లు అడుగుతారు? అంటే మీ దగ్గర 2 అంశాలు ఉన్నాయి. ఈ 2 సంవత్సరాల్లో చేసిన అవినీతి ద్వారా సంపాదించిన అక్రమ సంపాదన తెచ్చి ప్రజలకు డబ్బులు ఇచ్చి దాని ద్వారా ఓట్లు కొనుగోలు చేయడం కోసం ప్రయత్నం చేస్తున్నారు. అదర్వైజ్ అధికార దుర్వినియోగం చేసి మీరు అధికారాన్ని సొంతం చేసుకోవాలనుకుంటున్నారు. ఇంత తప్ప మీ దగ్గర ఇంకొక అంశమే లేదు. కనుకనే భారతీయ జనతా పార్టీ ఇంత ఆత్మవిశ్వాసంతో చెప్తుంది ఖచ్చితంగా మున్సిపల్ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ గెలుస్తుంది. రైట్, మనతో పాటు లింగం యాదవ్ గారు టీపీసీసీ స్పోక్స్ పర్సన్ జాయిన్ అయ్యారు. నమస్తే లింగం యాదవ్ గారు. గుడ్ ఈవినింగ్ అండి. లింగం యాదవ్ గారు, షెడ్యూల్ అయితే విడుదలైంది. మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా సమాయత్తం అవుతోంది, ఏ విధంగా ఎటువంటి వ్యూహాలతో మీరు ముందుకు వెళ్తున్నారు? గుడ్ ఈవినింగ్ అండి. ముందుగా మీకు, ప్రైమ్ న్యూస్ ప్రేక్షకులకు, పెద్దలకు, ప్యానలిస్టులకు అందరికీ డెఫినెట్ కూడా ఇవాళ తెలంగాణ ప్రజాప్రభుత్వం గౌరవనీయ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఇవాళ 2 సంవత్సరాలుగా ఈ ప్రజాప్రభుత్వం చేస్తున్నటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలే ఇవాళ మా ప్రజాప్రభుత్వానికి పనితీరుకు నిదర్శనం. మీరు చూసిర్రు, మొన్న పార్లమెంటు ఎలక్షన్ నుంచి మొదలు పెట్టుకుంటే నిన్న జరిగిన వరకు పంచాయతీ ఎలక్షన్స్ వరకు కూడా ఇవాళ కాంగ్రెస్ పార్టీ మెజార్టీ స్థానాలు మీరు చూసిరు. మన పంచాయతీ ఎలక్షన్ లో 70% పైగా ఇవాళ కాంగ్రెస్ పార్టీ గెలిచింది. ఇవాళ అదే విధంగా బీజేపీ, బీఆర్ఎస్ 2 కలిసి పోటీ చేస్తా కూడా 30% సీట్ రాలేదు. ఇవాళ ప్రజాప్రభుత్వం చేస్తున్నటువంటి ఇవాళ మాట్లాడుతున్నారు చాలా మంది నాయకులు. ఎలక్షన్ వచ్చిన తర్వాతనే వాళ్ళకి ప్రజలు గుర్తొచ్చిర్రు. మరి 10 ఏళ్లుగా తెలంగాణని పరిపాలించినటువంటి బీఆర్ఎస్ నాయకులు అవినీతి అక్రమాలు ఇవాళ చేసినటువంటి ప్రజల దోచుకొని దాచుకొని ఆ వాటాల పంచాయతీలే ఇవాళ బయట పడుతుంది. ఆ పండోరా బాక్స్ బయటకు వస్తుంది. ఇవాళ స్వయంగా కేసీఆర్ కూతురు కవిత గారే చెప్తున్నారు 10 ఏళ్ల పాలన ఎంత దుర్మార్గంగా జరిగింది, ఎంత అవినీతి అక్రమాలు జరిగినాయని. ఇక అదే విధంగా అందుకే ఆ ప్రజలకు ముఖం చూపించుకోలేకనే ఇవాళ కేసీఆర్ పోయి ఫామ్ హౌస్ లో దాక్కుండు. ఇక బీజేపీ నాయకులు మాట్లాడుతున్నారు, చాలా మాట్లాడుతున్నారు. అసలు బీజేపీకి తెలంగాణలో మీరు మొన్న చూసిరు, జూబ్లీహిల్స్ బై ఎలక్షన్ లో డిపాజిట్ రాలేదు. మరి జూబ్లీహిల్స్ బై ఎలక్షన్ జరిగింది స్వయంగా సికింద్రాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్ కు కేంద్ర మంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి జూబ్లీహిల్స్ బీజేపీకి. ఎందుకంటే బీజేపీ జనరల్ గా వాళ్ళు చెప్తుంటారు మేము అర్బన్ పార్టీ అని. ఆ అర్బన్ లనే ఇవాళ బీజేపీకి ప్రజలు బుద్ధి చెప్పి డిపాజిట్ రాలేదు. ఇక వాళ్ళు మాట్లాడితే ఎట్లండి? అందుకే బీజేపీ 11 ఏళ్లుగా కేంద్రంలో అధికారంలో ఉండి తెలంగాణకి ఏం చేసింది స్పెసిఫిక్ గా? కనీసం మెట్రో ఎక్స్పాన్షన్ చేయలే 11 సంవత్సరాలుగా. ఇవాళ హైదరాబాద్ డెవలప్మెంట్ కానీ తెలంగాణలో ఉన్నటువంటి మున్సిపాలిటీ కానీ బీజేపీ చేసింది ఏంటండి? ఏం నిధులు ఇచ్చిరండి? ఇప్పుడే మాట్లాడుతున్నాడు నాయకుడు రేషన్ కార్డులని. ఇవాళ రేషన్ కార్డులు ఇచ్చినాం, సన్న బియ్యం ఇచ్చినాం. మీకు చేతనైతే నేను ఛాలెంజ్ చేస్తున్నా, బీజేపీ పాలిత రాష్ట్రాలలో ఎక్కడైనా సన్న బియ్యం ఇచ్చిన చరిత్ర మీకుందా? మీకు దమ్ముందా మాట్లాడేదానికి?
అందుకే మీకు ఓట్లు అడిగే బీజేపీకి బీఆర్ఎస్ కు ఓట్లు అడిగే కనీస నైతిక అర్హత లేదు. మీరు ఆల్రెడీ చూశారు మొన్న ఎలక్షన్ లో, కంటోన్మెంట్ బై ఎలక్షన్ లో, జూబ్లీహిల్స్ బై ఎలక్షన్ లో, పంచాయతీ ఎలక్షన్ లో, తెలంగాణలో ఏ ఎలక్షన్ అయినా కూడా కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది. రేపు మీరు మార్క్ మై వాడండి, రేపు మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ పార్టీ 80% పైగా స్థానాలను కైవసం చేసుకోబోతుంది. మాకు అసలు బీజేపీ బీఆర్ఎస్ రెండు పోటీ కాదండి. అసలు బీజేపీకి క్యాండిడేట్ దొరుకుతారో ఫస్ట్ అడగమనండి. ఎక్కడ క్యాండిడేట్లు రండి. బీజేపీకి కావాల్సింది మతం, విద్వేష విషపూత రాజకీయాలకు తెలంగాణలో కాలం చెల్లింది. ఆ రాజకీయాలకు ఇక్కడ అభివృద్ధి కావాలి, సంక్షేమం కావాలి. మీకు దమ్ముంటే అభివృద్ధి మీద చర్చ పెట్టండి. కేంద్రం నుంచి ఎన్ని నిధులు తీసుకొచ్చిర్రు, ఎంత అభివృద్ధి చేసిర్రు, దాని మీద చర్చ పెట్టండి. అందుకే ఇక బీఆర్ఎస్ ఎక్కడదండి. మీరు చూశారు బీఆర్ఎస్ నాయకులకు ఏం జరిగిందో. కేటీఆర్ వర్కింగ్ ప్రెసిడెంట్ అయినాక ఇప్పటి వరకు ఒక్క ఎలక్షన్ లో కూడా బీఆర్ఎస్ గెలవలేదు. ఇవాళ బీఆర్ఎస్ ఆ వాటాల పంచాయతీలే వాళ్ళకి సరిపోతుంది. వాళ్ళ అవినీతి అక్రమాలను డైవర్ట్ చేయడానికి కోసం రోజుకో కొత్త డ్రామా ఆడుతున్నారు. ఇవన్నీ అందుకే తెలంగాణ ప్రజలు చాలా విజ్ఞులు, అన్ని గమనిస్తున్నారు. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలన, 11 సంవత్సరాల బీజేపీ పాలన, 2 సంవత్సరాల కాంగ్రెస్ ప్రజాప్రభుత్వ పాలన, ఇవన్నిటి కూడా బేరేజ్ వేసుకుంటారు. అందుకే ఇవాళ ప్రజలే మాకు బ్రాండ్ అంబాసిడర్లు. తెలంగాణ ప్రజలు వాళ్ళే మాకు ఇవాళ గెలిపిస్తారు. మాకు ఏ బోరు కూడా అవసరం లేదు, ఏ మీడియా అవసరం లేదు, ఏ పేపర్ అవసరం లేదు. ఓన్లీ తెలంగాణ ప్రజలు మేము చేసినటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ఇవాళ ముఖ్యమంత్రి మంత్రులు నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉండి తెలంగాణ రైజింగ్ 2047 అని తెలంగాణ రాష్ట్రాన్ని దేశానికి ఒక మోడల్ రాష్ట్రంగా, ఒక ఆదర్శ రాష్ట్రంగా తీర్చిదిద్దడం కోసం ఇప్పటి వరకు ఒక్క రోజు కూడా మంత్రులు కానీ ముఖ్యమంత్రి కానీ లీవ్ తీసుకోకుండా ప్రజల కోసం పనిచేస్తున్న ప్రజాప్రభుత్వం మాది. మాకు వీళ్ళు పోటీ ఏందండి. మీరు చూడండి, రేపు 80% పైగా స్థానాలు ఇవాళ మేము గెలవబోతున్నాం. అయినప్పటికీ యాదవ్ గారు సరే, మీరు 80% మేము గెలుస్తామని అంటున్నారు. మరి ఇప్పటి వరకు ఇన్ని సంక్షేమ పథకాలు కానీ నగరాభివృద్ధి కానీ జరిగినప్పటికీ కూడా మీ మీద ఎందుకు ఇలాంటి విమర్శలు వస్తున్నాయి? సరే, అసలు ప్రజల్లో మీకు ఎలాంటి స్పందన వ్యక్తమవుతుంది? అధికారంలో ఉన్నారు, నగర ప్రజల సమస్యలు ఎందుకు పరిష్కారం కాలేదు? సరే, ఇప్పుడు దిలీప్ గారే అన్నారు కనీసం ఒక రేషన్ కార్డు కూడా సరిగ్గా ఇవ్వలేకపోయారు, మీరు అక్కడే విఫలమయ్యారు అని. మరి ఏంటి నగరాభివృద్ధి ఏ విధంగా చేస్తారు? చేయండి. ఇవాళ రేషన్ కార్డులు 10 ఏళ్ళు తెలంగాణ పరిపాలించిన నాయకులు ఇవ్వలేదు. ఇవాళ ప్రజాప్రభుత్వం వచ్చిన తర్వాత రేషన్ కార్డుల డిస్ట్రిబ్యూషన్ జరుగుతుంది, సన్న బియ్యం ఇస్తున్నాం. మేము ఏమంటున్నాం అంటే ఇవాళ ప్రజలు, ఇవాళ నేను కూడా ప్రక్కడే తిరుగుతున్నాండి మున్సిపాలిటీలలో. ఇవాళ ప్రజలు చాలా స్పష్టంగా మా వైపు ఉన్నారు. మాకు ప్రభుత్వం చేస్తున్నటువంటి కార్యక్రమాలు ఇవాళ ప్రజలు, అందుకే చెప్తున్నా, మాకు ప్రజలే బ్రాండ్ అంబాసిడర్లు. ఇవాళ మీరు చూడండి, పంచాయతీ ఎలక్షన్ లో వీళ్ళు చెప్పారు చాలా. ఏం జరిగిందండి? బీజేపీ బీఆర్ఎస్ కలిసి పోటీ చేస్తే 30% సీట్లు రాలేదు. ఇంకా వాళ్ళు ఏ ముఖం పెట్టుకొని ఓట్లు అడుగుతారండి? ఇవాళ స్వయంగా సికింద్రాబాద్ సెగ్మెంట్ లో జూబ్లీహిల్స్ ఎలక్షన్ లో డిపాజిట్ రాలేదు బీజేపీకి. మరి అది కిషన్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న కాన్స్టిట్యున్సీ కదా. నిజంగా కిషన్ రెడ్డి బీజేపీ కేంద్రం నుంచి నిధులు తెస్తే మరి జూబ్లీహిల్స్ లో డిపాజిట్ ఎందుకు రాలేదు? దీనికి ఏం సమాధానం చెప్తారు? ఒక నిమిషం, దిలీప్ గారు మీరేమైనా అడగాలనుకుంటున్నారా? నేనేమంటున్నా మేడం, మీరు ఎన్ని అవాకులు చవాకులు మాట్లాడినా ఏమి అవకాశం లేదు. ఈ రోజు మిమ్మల్ని అక్కుర చేర్చుకోవడానికి సిద్ధంగా లేదు సమాజం అని చెప్పి మీకు అందరికీ తెలియజేస్తున్నాం. నేనేమంటున్నా, భారతీయ జనతా పార్టీ చెప్పిన అంశాలు కాకుండా మీరు చెప్పిన అంశాల గురించే మాట్లాడుతున్నాను నేను. మీరు ఈ రోజు నిరుద్యోగుల క్యాలెండర్ మేము రిలీజ్ చేస్తామని చెప్పారు. 2 లక్షల ఉద్యోగాలు సంవత్సరానికి ఇస్తామని చెప్పారు. మీరు అప్పుడు ప్రభుత్వంలో ఇచ్చిన నోటిఫికేషన్ ద్వారా 62,000 ఉద్యోగాలు ఇచ్చినామని చెప్పి నిన్న గవర్నర్ గారి చేత చిలక పలుకులు పలికిచ్చిర్రు. మేం చెప్పిన అంశం కాదు. 62,000 ఉద్యోగాలు ఇచ్చినాము ఇప్పటి వరకే అని చెప్పి. భర్తీ చేయాల్సిన ఉద్యోగాలు ఏంటండి శ్రీదేవి గారు? 4 లక్షల ఉద్యోగాలు కదా. ఎందుకు చేయలేకపోయినరు? రాజీవ్ యువ వికాసం అని చెప్పి 5 లక్షల రూపాయల రుణం ఇస్తాము విద్యార్థులకు అందరికీ, అర్హులైన విద్యార్థులకు అందరికీ అని చెప్పి 18 లక్షల మంది ఈ రోజు రాజీవ్ యువ వికాసం కోసం అప్లికేషన్లు పెట్టుకున్నారు. ఎన్ని వందల మందికి ఇచ్చిర్రు? కనీసం ఒక్కరికన్నా ఇచ్చిండ్రా? రాజీవ్ యువ వికాసంలో నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పారు, ఇచ్చిండ్రా? మహిళలకి విద్యార్థినులకు స్కూటీలు ఇస్తామన్నారు, ఇచ్చిండ్రా? తులం బంగారం ఇస్తామన్నారు, ఇచ్చిండ్రా? ఇందిరమ్మ ఇల్లు ఇస్తామన్నారు, ఇచ్చిండ్రా? పెన్షన్లు ఎందుకు మీరు గొప్పలు చెప్పుకుంటా ఉన్నారు? మీ పాపాల చిట్టా ఓపెన్ చేస్తే ప్రజలు మొత్తం చీకొట్టే పరిస్థితి ఉంది ఇవాళ. మీరు మమ్మల్ని అడుగుతా ఉన్నారా?
మొన్నటికి మొన్న స్థానిక సంస్థల లోపల సఫాయి కార్మికులకు కూడా మీరు ఉద్యోగాలు ఇవ్వలేని దుస్థితిలో ఉంటే భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలోని కేంద్ర ప్రభుత్వము 2,500 కోట్ల రూపాయల నిధులు విడుదల చేస్తే రేవంత్ రెడ్డి గారు ఆదిలాబాద్ బహిరంగ సభ వేదికగా నరేంద్ర మోడీ గారికి ధన్యవాదాలు చెప్పారు. మీరు ఇక్కడ టీవీలలో కూర్చొని ఈ చిలక పలుకులు పలుకుతా ఉన్నారు. రేవంత్ రెడ్డి గారు కరెక్టా, ఇప్పుడు లింగం యాదవ్ గారు కరెక్టా? శ్రీదేవి గారు నేను అడుగుతున్న సూటిగా ఎందుకు చెప్తా ఉన్నానంటే, భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలోని కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే నిధులు తప్ప, మీకు అప్పులు తప్ప, చేసే అప్పులు తప్ప మీరు ఎక్కడున్నాయి చెప్పండి. అరే మీ స్కామ్లు, మీ దోచుకోవడాలు, దాచుకోవడాలు, పంపకాల కోసమే కొట్లాట జరుగుతా ఉంది కదా. ఎక్కడ మీరు ప్రజా సమస్యల పైన దృష్టి పెట్టిరు? ప్రజాకోణంలో పాలన సాగిస్తున్నారు. మేము అడుగుతున్నాం సూటిగా, ఇప్పుడు మీ రేవంత్ రెడ్డి గారి పాలనలో కేబినెట్ మంత్రుల్లో పొరపచ్చాలు ఉన్నాయా లేవా? మీరు మీ గురించి మీ వ్యక్తిగత ఎజెండాలను ముందుకు తీసుకుపోవడం కోసం ప్రయత్నం చేస్తున్నారు, కానీ ప్రజల ఎజెండా ఏందో చెప్పండి. మీరు చేస్తున్న కార్యక్రమం ఏందో చెప్పండి. అరే మీరు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఒకవైపు, బట్టి విక్రమార్క గారు ఒకవైపు, నయని కోల్టెండర్ ఒకవైపు, కోమటిరెడ్డి గారు ఒకవైపు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఒకవైపు, కొండా సురేఖ గారు ఒకవైపు, పొన్నం ప్రభాకర్ గారు ఒకవైపు, అడ్లూరు లక్ష్మణ్ గారు ఒకవైపు. ఎన్నున్నాయండి? మీ ఎమ్మెల్యేలు మిమ్మల్ని నిలదీస్తున్నారు. మమ్మల్ని 10% కమిషన్లు అడుగుతారా బిల్లులు ఇవ్వడం కోసం అని ఎవరు మాట్లాడినరండి? అనిరుద్ రెడ్డి గారు బీజేపీ క్యాండిడేటా, ఎమ్మెల్యేనా? జడ్చర్ల కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే కాదా? నిన్నటికి నిన్న ఎవరి మీద ఆరోపణలు వచ్చినాయి? సంపత్ అని చెప్పి మీ జాతీయ కార్యదర్శి 8 కోట్ల రూపాయలు ఇస్తేనే ఇసుక టెండర్ కాంట్రాక్టర్ వర్క్ చేయాలని చెప్పారు. ఆయన మీద చిన్న సిట్టు లేదు, చిన్న ఎంక్వైరీ లేదు, చిన్న చర్యలు లేవు. మిమ్మల్ని చూసి, మీ రాక్షస పాలన చూసి మీకు ఓట్లు వేయడం కోసం సిద్ధంగా ఉందా? 80% సీట్లు వస్తాయా మీకు? ఎట్లొస్తాయండి? ఎందుకు దిలీప్ గారు ఎవరి అంచనాలు వాళ్ళకే ఉంటాయి. మీరు ఎలా నమ్ముతున్నారు మాకు ఖచ్చితంగా 80% వస్తాయని మీరు ఎలా నమ్ముతున్నారు? నేను నమ్మడం కాదండి, మా అంతర్గత సర్వేలో ప్రజానాడి పట్టి మేము చెప్తా ఉన్నాము. మేము చేసిన పనుల గురించి చెప్తా ఉన్నాం. శ్రీదేవి గారు, వాళ్ళు చేసిన పని ఏందో చెప్పమని చెప్పండి. ఒక్క పని చెప్పమని చెప్పండి మేడం. నేను చెప్పిన దాంట్లో 6 గ్యారెంటీలలో ఏ గ్యారెంటీ ఫుల్ఫిల్ అయింది శ్రీదేవి గారు మీకు తెలిసి? ఓకే, మీరు చెప్పండి. సరే, బీజేపీ నుంచి మీరు ఎటువంటి కార్యక్రమాలు చేశారు? మేము అడుగుతున్నాము, ఈ మున్సిపాలిటీ ఎన్నికల లోపల మాకు ఓటేసి మమ్మల్ని బలపరిస్తే కేంద్ర ప్రభుత్వం ద్వారా అత్యధిక నిధులు తీసుకొని వచ్చి ఒక రోల్ మోడల్ గా మున్సిపాలిటీలను తీర్చిదిద్దామని చెప్పి మేము భరోసా ఇస్తున్నాం. ప్రజలు నమ్ముతున్నారు. ఎందుకనంటే ప్రతి ట్రాన్సాక్షన్ డీబీటీ ద్వారా డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్సాక్షన్ జరుగుతా ఉంది. ఈ రోజు 1000 కోట్ల రూపాయలు మీ బినామీ బ్రోకర్లకు ఇవ్వకుండా, కమిషన్లు ఇవ్వకుండా డైరెక్ట్ వాళ్ళు బెనిఫిట్ పొందుతూ ఉన్నారు. లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వారందరికీ తెలిసి వచ్చిందండి. ఈ 11 సంవత్సరాల్లో కేంద్ర ప్రభుత్వం ఏదైనా చిన్న తృణమా, పత్రమా, ఏదైనా ఏది ఇచ్చినా గానీ డైరెక్ట్ గా వాళ్ళ ఖాతాల్లోకి పోతుంది. మేము ఇచ్చిన నిధులను పక్కదారి పట్టించి మీరు సొంత కాంట్రాక్టర్లకు కమిషన్లు తీసుకోవడం కోసం మీరు ఆ నిధులను దుర్వినియోగం చేస్తా ఉన్నారు. ఈరోజు తెలుస్తలేదా? పెద్ద పెద్ద మెగా ప్రాజెక్టులు చేస్తా ఉన్నారు. ఎందుకు చేస్తా ఉన్నారు? దాంట్లో మీద వచ్చే కమిషన్ల మీద ఉండే దృష్టి ప్రజాపాలన మీద లేదు, ప్రజల సంక్షేమం మీద లేదు, ప్రజలకు ఇచ్చిన గ్యారెంటీలు తీర్చడం కోసం లేదు. ప్రజలు ఆవురావురం అంటే ఎదురు చూస్తా ఉన్నారు. మీరు గొప్పగా చెప్తున్న ఇందిరమ్మ ఇళ్లలో 1,50,000 రూపాయల కేంద్ర ప్రభుత్వ నిధులు అండి. శ్రీదేవి గారు, మీరు చెప్తున్న ఇందిరమ్మ ఇళ్లలో కేంద్ర ప్రభుత్వ నిధులు 1,50,000 రూపాయలు. మీరు చెప్తున్నారా? గొప్పగా చెప్తా ఉన్నారు ఇందిరమ్మ ఇల్లు అని చెప్పి. ఎందుకు భారత ప్రభుత్వం ఇస్తున్నది? దాంట్లో వాటా ఉందని ఎందుకు చెప్పరు? ఒక్కటంటే కార్యక్రమం చెప్పండి. మా వాటా లేకుండా మీరు చేస్తున్న కార్యక్రమం ఏందో చెప్పండి. మీరు చెప్తున్న గొప్పగా చెప్తున్న మూసీ రివర్ ఫ్రంట్ కేంద్ర ప్రభుత్వ నిధులు కావాలని అడుగుతున్నారు. మీరు చెప్తున్న ఫ్యూచర్ సిటీ కేంద్ర ప్రభుత్వ నిధులు కావాలంటున్నారు. మీరు చెప్తున్నారు ఔటర్ రింగ్ రోడ్ కేంద్ర ప్రభుత్వ నిధులు కావాలంటున్నారు. ఒక నిమిషం ఆయన్ని చెప్పనివ్వండి యాదవ్ గారు, కంప్లీట్ చేయండి. మనం ఏం చేస్తున్నాం, ఏం చేయట్లేదనే విషయాల గురించి ఆయన చెప్తున్నారు కదా. పూర్తిగా విన్న తర్వాత మీరు ఆయనకు ఆన్సర్ చేద్దరు కానీ. ఓకే, ఆ సమస్యలన్నీ లేవనెత్తుతున్నారు కదా. శ్రీదేవి గారు, బీజేపీ నాయకుడు బహుశా ఆయనకు రాజ్యాంగం తెలుసో లేదో, రాజ్యాంగం చదువుకుంటో లేదో, ఇండియా కోఆపరేటివ్ ఫెడరలిజం, దేశం ఎవరో మెహర్బానీ కోసం ఈ రాష్ట్రాలు ఆధారపడేయండి. కేంద్ర ప్రభుత్వం బాధ్యత, ప్రతి రాష్ట్రానికి వాళ్ళు ఇవ్వవలసినటువంటి బాధ్యత ఉంది. బహుశా ఆ బాధ్యత తెలియకపోతే, రాజ్యాంగం ప్రకారం తెలియకపోతే నేనేం చేయలేను. అది బీజేపీ నాయకుల యొక్క వాళ్ళ విజ్ఞతకే నేను వదిలేస్తా. రెండోది, కేంద్ర ప్రభుత్వం నుంచి వీళ్ళు గొప్పగా చెప్తున్నారు కదా, మరి 11 ఏళ్ళుగా వాళ్ళు ఏమన్నారండి? ఆనాడు నరేంద్ర మోడీ
సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు అన్నాడు. మరి ఇవాళ శ్రీదేవి గారు చెప్పండి, ఎన్ని సంవత్సరాలు బీజేపీ అధికారంలోకి వచ్చింది? 11 సంవత్సరాలు. మరి 11 సంవత్సరాలు ఎన్ని ఉద్యోగాలు రావాలి? మరి నా తెలంగాణ బిడ్డలకు ఉద్యోగాలు వచ్చు కదా. మీరు ఇస్తే అకౌంట్ లో బ్లాక్ మనీని తీసుకొచ్చి 17 లక్షలు వేస్తామన్నారు. ఎక్కడ పోయిందని ఎవరి అకౌంట్ లో వచ్చింది? మీరు చెప్పండి శ్రీదేవి గారు, మీ అకౌంట్ లో ఏమన్నా వచ్చిందా? ఏం మాట్లాడు? రైతులు చదువుకోమన్నాడు, రైతులకు పెన్షన్ మేము నిజాయితీగా అనుకుంటాం. అందుకనే మళ్ళీ 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 భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో నరేంద్ర మోడీ గారిని ముచ్చటగా 3వ సారి గెలిపించారు. శ్రీదేవి గారు ఆ విషయం తెలియదు ఆయనకి. ఆయన అజ్ఞానాన్ని చింతిస్తున్నా నేను. అందుకంటే ఏం చేయగలుగుతా చెప్పండి? ఫస్ట్ లిజన్. నీకు మాట్లాడే ఓపిక లేకుంటే ఎందుకు వస్తారు డిబేట్ కు? మాట్లాడే ఓపిక ఉంది, వినే ఓపిక ఉండాలి. నువ్వు రాసుకో, నీకేదైనా డౌట్ ఉంటే రాసుకో, అంతే తప్ప ఇష్టం ఉన్నట్టు మాట్లాడితే కాదు. ఇదొక చదువుకు ప్రజలు చూస్తున్నారు, మనం డిబేట్ చేస్తున్నాం అంటే నువ్వేదో పెద్దగా మాట్లాడినట్టు కాదు. ఫస్ట్ రాసుకో, నీకేదైనా డౌట్ ఉంటే రాసుకొని నీ అవకాశం వచ్చినప్పుడు మాట్లాడు. అది డిబేట్ అంటారు. మినిమం మెయింటైన్ ద డెకోరం. ఆ డెకోరం లేకపోతే నేనేం చేయలేను. అది మీ విజ్ఞతగా వదిలేస్తా. 2 శ్రీదేవి గారు వీళ్ళు మాట్లాడుతున్నారు. మాట్లాడితే మా అమలు గురించి, హామీల గురించి. ఇవాళ ప్రజాప్రభుత్వం ఏర్పడిన తర్వాత మహిళలకు ఉచిత బస్ ప్రయాణం, రాజీవ్ ఆరోగ్యశ్రీ 10 లక్షలు, 500 రూపాయలకే గ్యాస్ కనెక్షన్, 200 ఇంట్ల వరకు ఉచిత విద్యుత్తు, ఇవాళ ఇంద్రమ్మ ఇళ్లు, సన్న బియ్యం, దేశ చరిత్రలోనే ఏకకాలంలోనే రైతులకు 22,000 కోట్ల రూపాయలు రుణమాఫీ చేసినాం, 500 రూపాయలు బోనస్. ఇవాళ నీళ్ళు ఇన్ని మాట్లాడుతున్నారు కదా, కేంద్రం నుంచి మేము ఇస్తున్నామని. మరి ఇవాళ ఉద్యోగాలు 11 ఏళ్లుగా మీరు ఎన్ని ఉద్యోగాలు ఇచ్చి చర్చిద్దామా? ఎక్కడ పోదని చర్చిద్దామా? ఇవాళ ప్రజాప్రభుత్వం సంవత్సర కాలంలోనే 70,000 ఉద్యోగాలు ఇచ్చింది. ఇవాళ మాట్లాడుతుంటారు మీరు సన్న బియ్యం గురించి. నేను మాట్లాడుతున్నాండి, ఐ కెన్ ఛాలెంజ్. ఏ రాష్ట్రంలో సన్న బియ్యం మీరు ఇస్తున్నారు? బీజేపీ నాయకుడు ఏ రాష్ట్రంలో ఇస్తున్నారు? ఇవన్నీ మాటలు. బీజేపీ కావాల్సింది మత రాజకీయాలు. దయచేసి మీ మత రాజకీయాలకు తెలంగాణకు ముడిపెట్టకండి. ఇవాళ వీళ్ళు మాట్లాడుతున్నారు. మరి తెలంగాణలో 11 ఏళ్లుగా ఎక్స్పాన్షన్ ఎందుకు చేయలేదండి? మెట్రో ఎక్స్పాన్షన్ ఎందుకు చేయలేదండి? మెట్రోకి ఎందుకు తీసుకురాలేదు? బడ్జెట్ లో తెలంగాణకు అన్యాయం జరిగితే ఎందుకు మాట్లాడలేదు? చివరకు తెలంగాణకు ఒక ఐఏఎం లేదండి. ఇంత దుర్మార్గమైనటువంటి బీజేపీ ప్రభుత్వం ఒక ఐఏఎం ఎందుకు తీసుకురాలేదు? తెలంగాణలో ఒక్క ప్రాజెక్ట్ కు జాతీయ హోదా ఇవ్వలేదు, ఎందుకు తీసుకురాలేదు? మా సమ్మక్క తారకకు జాతీయ ఫెస్టివల్ హోదా ఇవ్వమన్నాం, ఎందుకు ఇవ్వలేదు? మా బలహీన వర్గాలకు ఒక ఆదివాసీల పండుగకు మీరు జాతీయ హోదా ఎందుకు ఇవ్వరు? మీరు మా గోదావరి పుష్కరాలకు, మా కృష్ణా పుష్కరాలకు, మీరు గంగా పుష్కరాలకు 4,000 కోట్లు ఇచ్చిరు. మరి మా పుష్కరాలకు ఇవ్వండి. మా భద్రాద్రి రామయ్యకు డెవలప్ చేయండి. ఎవరు అడ్డుకున్నారు? మిమ్మల్ని చేస్తే ఎవరు? మీకు నిధులు ఇస్తే ఎవరు అడ్డుకున్నారు? ఇవాళ దయచేసి ఒక నిమిషం యాదవ్ గారు, ఇప్పుడు మీరు ఏమేం చేశారని అన్ని చెప్తున్నారు. యాదవ్ గారు మీరు ఏమేం చేశారో అన్ని చెప్తున్నారు. ఇప్పుడు దిలీప్ గారు కూడా కొన్ని క్వశ్చన్స్ రేజ్ చేశారు కదా, నిరుద్యోగ భృతి కానీ, జాబ్ క్యాలెండర్ కానీ, లేకపోతే తులం బంగారం కానీ, స్కూటీ ఇద్దామని కానీ, పెన్షన్ కానీ, ఇలాంటి విషయాల్లో మీరు ఇప్పటి వరకు అసలు ఒక స్టెప్ కూడా ముందుకు వెయ్యలేదు అనేది బీజేపీ విమర్శ అండ్ ప్రజల విమర్శలు కూడా ఇవే చేస్తున్నారు కదా. సరే, వాటి గురించి చెప్పండి. మీరు ఇప్పటి వరకు ఏం చేశామన్నారు, ఇప్పుడు ఎందుకు చేయట్లేదు, ఎప్పుడు చేస్తారు? ఈ 2 సంవత్సరాల కాలం గడిచిపోయింది, ఇంకో 3 సంవత్సరాల్లో మీరు ఇవన్నీ ఎప్పుడు చేసి చూపిస్తారు? అండి, ఇవాళ తెలంగాణ ప్రజాప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇవాళ 2 సంవత్సర కాలంలోనే 70,000 ఉద్యోగాలు ఇచ్చాం. ఇవాళ గ్రూప్ 1, గ్రూప్ 2, మెగా డిఎస్సి, పోలీస్ జాబ్లు డెఫినెట్ కూడా ఇంకా కూడా ఇస్తాం. ఇవాళ నేను ఏమంటున్నా అంటే తెలంగాణ ఆ రోజు కొట్లాడిందే నీళ్లు నిధులు నియామకాల కోసం. 10 ఏళ్లుగా బీఆర్ఎస్ పాలనలో ఉద్యోగాలు ఇవ్వలేదు. విద్యార్థులని, నిరుద్యోగుల్ని మోసం చేసిన ప్రభుత్వం వాళ్ళది. ఇక బీజేపీ నాయకులు మాట్లాడితే ఇవాళ 11 సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు అంటే మరి నా తెలంగాణ బిడ్డలకు ఉద్యోగాలు రాకపోనా? దేశం అంటే ఈ మరి తెలంగాణ కూడా పార్ట్ ఆఫ్ ఇండియా యూనియనే కదా. అక్కడ మీరు ఉద్యోగాలు ఇస్తే ఇక్కడ నా బిడ్డలకు, నా సోదరులకు, సోదరిమణులకు ఉద్యోగాలు వచ్చేది కదా. ఇవాళ దేశంలో నిరుద్యోగం ఏ స్థాయిలో ఉందండి? ఇవాళ ఈ గురించి వీళ్ళు ఎందుకు మాట్లాడారు? మేము ఇస్తున్నాం. ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టంగా చెప్పారు. మనం హామీ మేనిఫెస్టోలో యాజ్ ఎ మేనిఫెస్టో కమిటీ మెంబర్ గా ప్రతి హామీని కూడా అమలు చేసి తీరుతాం. ఇవాళ మేము ఒక్కొక్కటిగా చేస్తున్నాం. ఇవాళ 2 సంవత్సరాల్లో మీరు 11 ఏళ్లలో మీ బీజేపీ చెయ్యనిది మీరు సంవత్సర కాలంలోనే అన్ని అయిపోతాయండి.
ఇవాళ ఒక్కొక్కటిగా చేస్తున్నాం, ప్రజలు కూడా అర్థం చేసుకుంటారు. దానికి అనుగుణంగానే పంచాయతీ ఎలక్షన్ లో మాకు తీర్పు ఇచ్చారు, జూబ్లీ ఎలక్షన్ లో ప్రజలు తీర్పు ఇచ్చారు. మరి ఇన్ని మాట్లాడుతున్న బీజేపీకి సొంత అర్బన్ ఏరియాలో జూబ్లీ హిల్స్ లో డిపాజిట్ ఎందుకు రాలేదండి? దీనికి ఏ ముఖం పెట్టుకొని బీజేపీ నాయకులు పోయి ఓట్లు అడుగుతారు? కిషన్ రెడ్డి ఏం సమాధానం చెప్తాడు? కిషన్ రెడ్డి పార్లమెంట్ సెగ్మెంటే కదా. దయచేసి మళ్ళీ మాట్లాడదాము, మళ్ళీ మాట్లాడదాం. లింగం యాదవ్ గారు కొన్ని విషయాలు చెప్పండి. నేను సూటిగా అడుగుతున్నా, జూబ్లీ హిల్స్ ఎన్నికల లోపల యాదవ్ గారు మళ్ళీ వస్తాను మీ దగ్గరికి, ఒక నిమిషం. దిలీప్ గారు చెప్పండి. జూబ్లీ హిల్స్ ఎన్నికల లోపల భారతీయ జనతా పార్టీకి డిపాజిట్ రాలేదని చెప్తున్నారు, ఒప్పుకుంటున్నాం మేము. భారతీయ జనతా పార్టీకి డిపాజిట్ రాలేదు. అదే జూబ్లీ హిల్స్ ఎన్నికల లోపల వీరు అంటున్నారు కదా, ఇప్పుడు మతం గురించే మాట్లాడతారు బీజేపీ వాళ్ళు, ఇంకొక విషయం లేదు అని చెప్పి చెప్తున్నారు కదా. రేవంత్ రెడ్డి గారు 1కి 2 సార్లు చర్చ అయింది, జాతీయ స్థాయిలో చర్చ జరిగింది. కాంగ్రెస్ పార్టీ అంటే ముస్లింలు అంటే కాంగ్రెస్ పార్టీ. మేమిచ్చిన స్టేట్మెంట్ కాదు అది, సాక్షాత్తు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఆ స్టేట్మెంట్ ఇచ్చిండు. ఎవరు మతం ఆధారంగా ఓట్లు అడుగుతున్నారు, ఎవరు మతం ఆధారంగా స్టేట్మెంట్లు ఇస్తున్నారు, ఎవరు మతాన్ని ఉపయోగించి ముందుకు పోతున్నారు అనేది ఈ ఒక్క సంఘటనతోటి సరిపోదా మేడం చెప్పడం కోసం? నేనేమంటున్నా, ఇంకొక విషయము, మీరు అన్ని రకాల అంశాలు చెప్తా ఉన్నారు, మేము అవి ఇస్తున్నాము ఇవి ఇస్తున్నాం. ఆరోగ్యశ్రీకి 10 లక్షల రూపాయలు ఇస్తున్నామని చెప్పారు. శ్రీదేవి గారు, మీ ద్వారా ఈ తెలంగాణ సమాజాన్ని అడుగుతా ఉన్నా, 10 లక్షల రూపాయలు ఆరోగ్యశ్రీకి ఇచ్చి ఎన్ని బకాయిలు పెట్టిండ్రు? ఆరోగ్యశ్రీకి బకాయిలు లేకుండా ఉన్నదా? ఇప్పుడు ఎన్ని వేల కోట్ల రూపాయలు బకాయిలు ఉన్నాయి? ఏ ప్రైవేట్ హాస్పిటల్ ఆరోగ్యశ్రీ కార్డును చూపిస్తే ట్రీట్మెంట్లు చేస్తున్నారు? ఆశ్చర్యకరమైన విషయం చెప్పాలి శ్రీదేవి గారు, తెలంగాణలో ఇప్పుడు అత్యధిక ఆదాయం వచ్చే రంగం ఏదో తెలుసా అండి? ప్రభుత్వానికి వచ్చే ఆదాయము మద్యం ఆదాయం. 45,000 కోట్ల రూపాయల మద్యం ఆదాయం వస్తుంది తెలంగాణ ప్రభుత్వానికి. మీరు ఒకవైపు ఆరోగ్యశ్రీ ఇస్తున్నామని చెప్తున్నారు, ఊరూరా బెల్ట్ షాపులు పెట్టి మద్యం అమ్మకాలను ప్రోత్సహించి టార్గెట్లు పెట్టి అమ్మించి వారి ఆరోగ్యాలను చెడగొడుతున్నారు. దీనివల్ల ఏమైనా ఉపయోగం ఉందా తెలంగాణ సమాజానికి? మేడం చెప్పండి. ఆరోగ్యశ్రీ ఇవ్వడం ముఖ్యమా, లేదనుకుంటే 45,000 కోట్ల రూపాయల ఆదాయం ప్రజల నుంచి గుంజుకోవడం ముఖ్యమా తాపిచ్చి? దానికి తోడు ఎక్కడికక్కడ గ్రామాల లోపల ఈ రోజు మందు కలిపిన కళ్ళు దొరుకుతా ఉంది, గంజాయి దొరుకుతా ఉంది, డ్రగ్స్ దొరుకుతా ఉన్నాయి, పల్లెలు నాశనం అయిపోయినాయి, యువత నాశనం అయిపోయినరు. దీనికి బాధ్యత ఎవరు వహించాలి? ఈడ టీవీలలో వచ్చి పెద్ద పెద్ద ఉపన్యాసాలు ఇచ్చి మేము అవి ఇస్తున్నాం ఇవి ఇస్తున్నాం అని చెప్తే మీరు చేస్తున్న నిర్వాకాలేంది? ఎందుకు మీకు ఖర్చు కాకుండా ఆ కట్టడి చేసే అవకాశం ఉంది కదా మేడం. బెల్ట్ షాపులు నియంత్రిస్తామని చెప్పి ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టినరా లేదా కాంగ్రెస్ పార్టీ? ఎందుకు నియంత్రించలేకపోతున్నారు? డ్రగ్స్ ఎందుకు నియంత్రించలేకపోతున్నారు? గంజాయిని ఎందుకు నియంత్రించలేకపోతున్నారు? ప్రజల ఆరోగ్యాల మీద ఎందుకు శ్రద్ధ తీసుకోలేకపోతున్నారు? మేము ఆరోగ్యశ్రీ ఇస్తున్నాము గొప్పగా అని చెప్తా ఉన్నారు. 10 లక్షల రూపాయలు వాళ్ళని దోపిడీ చేస్తున్నారు, వారి ప్రాణాలు తీస్తున్నారు, అరిస్తా ఉన్నారు. వాటి గురించి ఎవరు సమాధానం చెప్పాలి? ఎవరు బాధ్యత వహించాలి? సామాన్య ప్రజలను నడ్డి విడుస్తా ఉన్నారు మీరు ఒకవైపుగా. ఇంకొక వైపు మీరు మేము ఆరోగ్యశ్రీ ఇస్తున్నామని చెప్తున్నారు, సన్న బియ్యం ఇస్తున్నామని చెప్తున్నారు. ఏంది కాంట్రడిక్షన్? ఒకటి మిత్రమా, నేను నీ దగ్గర ఆర్గ్యుమెంట్ కోసం మాట్లాడతలేను లింగం అన్న. నేను ఏమంటున్నా, నీ దగ్గర ఆర్గ్యుమెంట్ కోసం కాదు, హ్యుమానిటీ బేసిస్ మీద కనీసం ఆలోచన చేయండి. బాధ్యత మనందరికి సమాజం పట్ల. సమాజము నిర్వీర్యం అయిపోతుంది. శ్రీదేవి గారు, నేను ఒక చిన్న అంశం చెప్తానండి. వీరు ఎన్నికల మేనిఫెస్టో లోపల మేము ఉద్యోగాలు ఇస్తాము, జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తామని చెప్పారు. దానికోసం అశోక్ నగర్ లో ఉండి వాళ్ళందరూ ప్రిపేర్ అవుతా ఉన్నారు. నోటిఫికేషన్ రాలేదు, ఉద్యోగాలు రాలేదు. వాడు మళ్ళా ఊరిపోయిండు. ఊర్లో ఎంఎస్సీలు పీజీలు చేసి వాడు కూలీ పని చేసే పరిస్థితి లేదు. గడ్డాలు పెంచుకొని తిరుగుతున్నారు, సావుడుకు బానిస అయిపోయినరు, పిల్లనిచ్చేటోడు లేడు, పెళ్లిళ్ళు జరగట్లేదు. 70,000 ఉద్యోగాలు ఇచ్చామని చెప్తున్నారు కదా దిలీప్ గారు. సంవత్సరానికి 2 లక్షలు ఇవ్వాలి, కానీ 70,000 ఇచ్చామని చెప్తున్నారు. శ్రీదేవి గారు, ఇది మానవతా దృక్పథంతో ఆలోచన చేయాల్సిన అవసరం ప్రభుత్వం పైన ఉండాలేదా? గంజాయిని సాక్షాత్తు యాదవ్ గారు ఒక ఇంట్రెస్టింగ్ విషయం చెప్తున్నారు. ఆయన ప్రత్యక్షంగా ప్రాక్టికల్ గా చూశాను ఉద్యోగాల విషయంలో అంటున్నారు. ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత అసలు అది ఏంటనేది మనం తెలుసుకుందాం. ప్రైమ్ డిబేట్ లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే విత్ us.
ప్రైమ్ డిబేట్. తెలంగాణలో ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్న మున్సిపల్ ఎన్నికలకు షెడ్యూల్ విడుదలైంది. 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లకు రాష్ట్ర ఎన్నికల కమిషన్ రాణి కుముదిని ఎన్నికల షెడ్యూల్ను విడుదల చేశారు. ఎన్నికల కోడ్ తక్షణమే అమల్లోకి వచ్చింది. జనవరి 28 నుంచి జనవరి 30 వరకు నామినేషన్ల స్వీకరణ, ఫిబ్రవరి 11న ఒకే విడతలో పోలింగ్, ఫిబ్రవరి 13న ఫలితాలు ప్రకటించనున్నారు. ప్రధాన రాజకీయ పార్టీలైన కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీలకు ఎన్నికలు అత్యంత కీలకంగా మారాయి. పట్టణ ఓటర్ల తీర్పు ఎలా ఉండబోతుందనేది ఇప్పుడు రాజకీయ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది. మరి తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ వ్యూహాలు ఫలిస్తాయా? బీఆర్ఎస్ విమర్శలను జనం పట్టించుకుంటారా? కమలం పార్టీ ప్రభావం ఎలా ఉంటుంది? తెలంగాణ పురజన మదిలో అసలు ఏముంది? దీనిపైన డిస్కస్ చేద్దాం. ఇవాళ డిబేట్ లో పార్టిసిపేట్ చేస్తున్నారు మనతో పాటు బీజేపీ అధికార ప్రతినిధి దిలీప్ గారు. మరి కాసేపట్లో మిగతా గెస్టులు కూడా మనతో పాటు జాయిన్ అవుతారు. నమస్తే దిలీప్ గారు. దిలీప్ గారు, బీజేపీ అంటేనే పట్టణ ప్రాంత పార్టీగా మీకు చాలా మంచి ఇమేజ్ ఉంది. మరి ఈ ఎన్నికల్లో ఎలాంటి ఫలితాలు వస్తాయనుకుంటున్నారు? ఎలాంటి వ్యూహంతో మీరు ముందుకు వెళ్తున్నారు? నమస్తే అండి. మీకు అదేవిధంగా ప్రైమ్ 9 ప్రేక్షకులకి శుభాభినందనలు. మున్సిపల్ ఎన్నికలు ఆహ్వానిస్తున్నాం. ఎన్నికల కమిషన్ ప్రకటించిన ప్రకటనకు మేము సర్వసన్నద్ధమై ఉన్నాము. ఆల్రెడీ భారతీయ జనతా పార్టీ తెలంగాణ వ్యాప్తంగా ఎన్నికలకు సమరోత్సాహంతో మేము సిద్ధమై ఉన్నాం. వెల్కమ్ బ్యాక్ దిలీప్ గారు. నేను మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. మనతో పాటు బీఆర్ఎస్ సీనియర్ నాయకులు దత్తాత్రేయ గారు కూడా జాయిన్ అయ్యారు. నమస్తే దత్తాత్రేయ గారు. దత్తాత్రేయ గారు, అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల్లో ఘోర పరాజయం తర్వాత జరుగుతున్న ఎన్నికల్లో ప్రజలు మీకు ఏ విధంగా మద్దతు ఇస్తారు అని అనుకుంటున్నారు? కాంగ్రెస్ కానీ ఎవరికి వాళ్ళు ధీమాగా ఉన్నారు, మేము 80% మేము సీట్లు సాధిస్తాము అని. సో ఎవరికి వాళ్ళు ఆ కాన్ఫిడెన్స్ ఉండడంలో తప్పలేదు. బట్ మీ ఒపీనియన్ ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్, మీరు ఒక మాట మాట్లాడారు. అసెంబ్లీ ఎన్నికల్లో, పార్లమెంట్ ఎన్నికల్లో మేమేం ఘోర పరాజయం ఏం పొందలేదు. పార్లమెంట్ ఎన్నికల్లో మాకు 0 స్థానాలు వచ్చినా కూడా ప్రతి 6-8 స్థానాల్లో మేము 2వ స్థానంలో, 3వ స్థానంలో ఉన్నాము. మోరోవర్ అసెంబ్లీ ఎన్నికల్లో మేము 1.78% తో ప్రభుత్వం ఏర్పాటు చేసేటువంటి అవకాశాన్ని కోల్పోయాం. సో రెండవది ఏంటంటే, ఇప్పుడు జరగబోతున్నటువంటి మొన్న జరిగినటువంటి గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కూడా మేము వి షోన్ అవర్ బెటర్ పర్ఫార్మెన్స్. ఎందుకంటే 90% మేము అధికారంలో ఉన్నప్పుడు గ్రామ పంచాయతీ ఎన్నికల్లో 90% పైగా స్థానాలు బీఆర్ఎస్ కైవసం చేసుకుని ఈ రాష్ట్రాన్ని పాలించింది స్థానిక సంస్థల్లో. సో కాంగ్రెస్ పార్టీ కూడా అదే స్థాయిలో సాధిస్తుందని చెప్పేసి తెలంగాణలో ఉన్నటువంటి విశ్లేషకులంతా కూడా ఆశించారు. కానీ ఆ స్థాయిలో విజయం సాధించలేదు. 44 నుంచి 45% మేము విజయం సాధించి మాకు కూడా గ్రామీణ ప్రాంతంలో ఉన్న ప్రజలు బీఆర్ఎస్ పార్టీకే ఆక్కున చేర్చుకున్నారు. ఇప్పుడు జరగబోతున్నటువంటి 16 మున్సిపాలిటీ ఎన్నికల్లో కూడా మేము డెవలప్మెంట్ ఎజెండాగా తెలంగాణ ప్రాంతంలో బీఆర్ఎస్ పార్టీగా 9.5 సంవత్సరాల్లో ప్రజలకు మేము చేసినటువంటి డెవలప్మెంట్, వాళ్ళకి ఇచ్చినటువంటి సంక్షేమ పథకాలు, వాళ్ళకి ఇచ్చినటువంటి అభివృద్ధి కార్యక్రమాల మీదనే ఓటు అడుగుతాము. వీ హ్యావ్ లాట్ ఆఫ్ ఎవిడెన్సెస్ అండ్ లాట్ ఆఫ్ కాన్ఫిడెన్స్ టు గెట్ దిస్ మున్సిపల్ ఎలక్షన్స్ మేడం. 116 ఎన్నికల్లో దాదాపుగా 60% స్థానాలను మేము కైవసం చేసుకోవాలని చెప్పేసి పూర్తి స్థాయిలో పకడ్బందీగా మా నాయకుడు కేటీఆర్ గారి నాయకత్వంలో ఇన్ఛార్జీలందరినీ కూడా నియమించుకున్నాం. కాంగ్రెస్ పార్టీ గాని, బీజేపీ పార్టీ గాని ఈ రాష్ట్రంలో 2 సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీ దాదాపుగా 10 సంవత్సరాలు పూర్తి చేసుకొని 15 సంవత్సరాల అధికారాన్ని పొందినటువంటి కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ఈ రాష్ట్ర ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చిన వాటి విషయంలో మనం మాట్లాడుకుంటే ఏ ఒక్క హామీ కూడా నెరవేరేది. ఒక్క ఉచిత బస్సు మినహా కాంగ్రెస్ పార్టీ విషయానికి వస్తే 2 లక్షల ఉద్యోగాలకు నిరుద్యోగులను మోసం చేసిండ్రు, 2 లక్షల రుణమాఫీకి రైతులను మోసం చేసిండ్రు, మహిళలకు ఇస్తామంటే 2,500లకు మోసం చేసిండ్రు, కళ్యాణ లక్ష్మి ఎగ్గొట్టిండ్రు, కళ్యాణ లక్ష్మితో పాటు తులం బంగారం ఊసేలేదు, అట్లాగే ఆడపిల్లలకు స్కూటీలు లేవు. చాలా విషయాల్లో మనం ఒకటి కాదు చెప్పుకుంటూ పోతుంటే కౌలు రైతులు వాళ్ళకి ఇస్తామన్న ఏ ఒక్క హామీ కూడా నెరవేర్చకుండా ఎక్కడ దేవుళ్ళు కనిపిస్తే అక్కడ దేవుళ్ళ మీద ఒట్లేస్తూ ఎన్నికలలో పబ్బాన్ని గడుపుతూ వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ. తీరా బీజేపీ విషయానికి వస్తే దేశంలో ఉన్నటువంటి ప్రభుత్వ రంగ సంస్థలన్నింటినీ కూడా ప్రైవేట్ పరం చేస్తూ ఏ ఒక్క ప్రభుత్వ ఉద్యోగాల శాతాన్ని తగ్గిస్తూ ఆ వర్గాలకు తీవ్రమైనటువంటి అన్యాయం చేసేటువంటి ప్రయత్నం అది చేసింది. రాజ్యాంగాన్ని ఉల్లంఘన చేస్తూ ప్రతిపక్ష పార్టీలు, ప్రాంతీయ పార్టీల యొక్క అస్తిత్వాన్ని కనుమరుగు చేసే ప్రయత్నం చేశారు. సో మేము ఒకటి ఏమంటున్నామంటే, మనం ఒకసారి జస్ట్ మనం ఒక ఓవర్ వ్యూ చూద్దాం. ప్రాంతీయ పార్టీల చేతుల్లో ఉన్నటువంటి రాష్ట్రాలు ఏ స్థాయిలో అభివృద్ధి చెందినాయి. తమిళనాడు తీసుకోండి, కేరళ ప్రాంతంలో ఉన్నటువంటి లోకల్ పార్టీ చూసుకోండి, ప్లస్ ఆంధ్రప్రదేశ్ చూసుకోండి, ఇప్పుడు తెలంగాణ రాష్ట్రాన్ని చూసుకోండి. తెలంగాణ రాష్ట్రం 60 సంవత్సరాలలో సాధించిన డెవలప్మెంట్ ని
కేవలం 9.5 years లో మనము ఫర్ క్యాపిటల్ ఇన్కమ్ లో కావచ్చు, ఇండస్ట్రియల్ కారిడార్ ఏర్పాటు చేసే విషయంలో కావచ్చు, అర్బన్ డెవలప్మెంట్ విషయంలో కావచ్చు, మున్సిపల్ ఎన్నికల విషయానికి వద్దాం ఒక్కసారి. తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి 116 మున్సిపాలిటీలు ఏ మున్సిపాలిటీకి వెళ్ళినా చూడం, సెంట్రల్ రైటింగ్ సిస్టమ్ కావచ్చు, రోడ్డు వైండనింగ్ కావచ్చు, అక్కడ ఏర్పాటు చేసినటువంటి తాగునీరు కావచ్చు, సాగునీరు కావచ్చు, ఓపెన్ జిమ్ల ఏర్పాటు, ఓపెన్ పార్కుల ఏర్పాటు, క్రీడా ప్రాంగణాల నిర్మాణము, మార్కెట్ యార్డ్ల నిర్మాణము, కలెక్టరేట్ల నిర్మాణము, ప్లస్ మెడికల్ కాలేజీల ఏర్పాటు. సో ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ప్రతి పౌరుడు కూడా మాకు సూపర్ రోడ్లు వచ్చినాయి, కరెంటు 24/7 నాణ్యమైనటువంటి కరెంట్ వచ్చింది, అద్భుతమైనటువంటి తాగునీరు అందుతుంది, వాళ్ళ వ్యవసాయానికి సాగునీరు అందుతుంది. అర్బన్ డెవలప్మెంట్ లో కూడా తెలంగాణలో ఏ స్థాయిలో కూడా ఇప్పుడు మనం పోల్చుకుంటే గత 60 సంవత్సరాల తెలంగాణకు మేము చేసినటువంటి 9.5 సంవత్సరాల తెలంగాణకు. సో మోర్ ఓవర్ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది, ఏ ముఖం పెట్టుకొని ఓట్లు అడుగుతారండి వాళ్ళు? గ్రామీణ ప్రాంతాల్లో బీసీలకు ఇచ్చినటువంటి రిజర్వేషన్ల విషయంలో ముఖం చాటేసిండ్రు. ఇవాళ బీసీలకు 42% రిజర్వేషన్ ఎగ్గొట్టిండ్రు, మహిళలకు మిగతా అంశాలు ఎగ్గొట్టిరు, నిరుద్యోగులకు ఎగ్గొట్టిరు, రైతులను ఎగ్గొట్టిరు. వాళ్ళ అర్బన్ ఓటర్స్ అందరూ కూడా దే ఆర్ వెల్ ఎడ్యుకేటెడ్, కొంత సిటీ లోకల్ గా ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఈ రాజకీయాల మీద కొంత అవగాహన ఉంటది. ఎవరి నాయకత్వంలో తెలంగాణ సుభిక్షంగా ఉండే, ఎవరి నాయకత్వంలో తెలంగాణ అభివృద్ధి చెందింది, ఎవరి నాయకత్వంలో తెలంగాణ ఇవాళ ఫ్లోరిష్ అయింది అనేటువంటిది దీన్ని వెరివెల్ శ్రీదేవి గారు ఏ నమ్మకంతో చెప్తున్నారు దత్తాత్రేయ గారు? పంచాయతీ అంటే నడిచిపోయింది, ఓకే, ఇప్పుడు పార్టీ గుర్తుల పైన కూడా నడుస్తుంది కదా ఈసారి మున్సిపల్ ఎన్నికల్లో. మీరు 60% సాధిస్తామని అంటున్నారు కదా, పార్టీ గుర్తులు ఉన్నప్పటికీ కూడా ఖచ్చితంగా మీరే గెలుస్తారు అని ఎలా అనుకుంటున్నారు? అంటే ఏ విధంగా కాన్సంట్రేషన్ చేస్తున్నారు? ఒకవైపు బీజేపీ కానీ లేకపోతే కాంగ్రెస్ కానీ ఇన్ని రోజులు ఫామ్ హౌస్ కే పరిమితం అయ్యారు, కేసీఆర్ ఇప్పటి వరకు బయటికి రాలేదు, మొన్న రీసెంట్ గా వచ్చారు అని. మరి ఇప్పుడు ఏంటి, మున్సిపల్ ఎన్నికల్లో ఆయన బయటకు వచ్చి ప్రచారం చేసే అవకాశం ఏదైనా ఉందా? మాట్లాడతారా? ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి రాజకీయ పరిణామాలలో కేసీఆర్ గారే వచ్చి ప్రచారం చేయాలా, కేసీఆర్ గారు వచ్చే ఎన్నికల్లో ఓట్లు అడగాలనేటువంటిది అవసరం లేదంటే కేసీఆర్ గారి మన చిత్రపటం చాలు. ఆయన చేసినటువంటి డెవలప్మెంట్స్ విషయంలో మా నాయకులు ఇద్దరు జోడిద్దుల్లాగా, కృష్ణార్జునులాగా హరీష్ రావు గారు, కేటీఆర్ గారు బాధ్యతాయుతంగా పార్టీని రన్ చేస్తా ఉన్నారు. ఇవాళ ఈ కాంగ్రెస్ పార్టీ 2.5 సంవత్సరాల్లో చేసినటువంటి ప్రతి అవినీతిని బయట పెడతా ఉన్నాం. హైదరాబాద్ డెవలప్మెంట్ లో, హైదరాబాద్ ఇండస్ట్రియల్ ల్యాండ్స్ విషయంలో అవినీతి బయట పెట్టినాం. ఇవాళ బొగ్గు కుంభకోణంలో బయట పెట్టినాం. ఇప్పుడు మొన్న హైదరాబాద్ లో ఉన్నటువంటి సెంట్రల్ యూనివర్సిటీ భూముల విషయంలో, ఇవాళ మను భూముల విషయంలో బయట పెట్టినాం. సో కాంగ్రెస్ పార్టీ ఏ కుంభకోణం చేసినా కూడా సమర్థవంతంగా అసెంబ్లీ సాక్షిగా కావచ్చు, బయట బలమైనటువంటి ప్రతిపక్షంగా, ప్రజల పార్టీగా, ఈ తెలంగాణ ప్రజల పార్టీగా ఇవాళ మేము ఇక్కడికక్కడ ప్రజల వైపు. అంటే ఇప్పుడు మీరు ఎండగట్టారు, అధికార పక్షం చేసేవన్నీ కూడా ఎండగట్టారు కాబట్టి ప్రజలు మీకు ఓటేస్తారు అనుకుంటున్నారా? ఒకటే కాదండి శ్రీదేవి గారు, ఎండగొట్టడం ఒకటే కాదు, మేము చేసినటువంటి డెవలప్మెంట్ ఉంది కదండి. ఇప్పుడు హైదరాబాద్ విషయానికి వద్దాం, ఓన్లీ హైదరాబాద్ తీసుకుందాం. 60 సంవత్సరాల క్రితం హైదరాబాద్ ఇట్లా ఉంది. కేసీఆర్ గారు, కేటీఆర్ గారి నాయకత్వంలో ఒక అర్బన్ మినిస్టర్ గారు లేకపోతే పట్టణాభివృద్ధి శాఖ మంత్రిగా కేటీఆర్ గారు హైదరాబాద్ ని ఏ స్థాయిలో డెవలప్మెంట్ చేసిండు. విత్ ఇన్ షార్ట్ పీరియడ్ ఆఫ్ టైమ్ లో మేము 9.5 years లో 42 ఫ్లైఓవర్స్, 12 అండర్ బ్రిడ్జీలు, ఒక స్టీల్ బ్రిడ్జి, ఒక రబ్బర్ బ్రిడ్జి, ఇట్లా చెప్పుకుంటూ పోతే ఒకటి కాదు. హైదరాబాద్ ఉన్న ప్రతి పార్కులో ఓపెన్ జిమ్లు, ప్లస్ 20 లీటర్ల వాటర్, ఇట్లా 20,000 లీటర్లు ప్రతి నెలకు. సో ఇట్లా మేము ఒకటి కాదండి, హైదరాబాద్ లో అద్భుతమైనటువంటి పారిశ్రామిక విధానాన్ని తీసుకొచ్చినాం, ఉద్యోగాల సృష్టి చేసినాం. పాత సంవత్సరం లెక్కలు చెప్పడం కాదు, కొత్తగా నూతనంగా తీసుకొచ్చినటువంటి వివరాలు, మేము ఎస్టాబ్లిష్ చేసినటువంటి ఉద్యోగాలు, సృష్టించినటువంటి కంపెనీలు, కమాండ్ కంట్రోల్ నిర్మాణం కావచ్చు, ప్లస్ మహిళల సెక్యూరిటీ విషయంలో కావచ్చు, వి హబ్ కావచ్చు, టీ హబ్ కావచ్చు. దీస్ ఆర్ ఆల్ అవర్ డెవలప్మెంట్ యాక్టివిటీస్. వీ హ్యావ్ లాట్ ఆఫ్ హోప్స్ ఆన్ తెలంగాణ పీపుల్. దే ఆర్ వెరీ కమిటెడ్ టు ఓట్ ఫర్ బీఆర్ఎస్ పార్టీ ఫర్ డెవలప్మెంట్ ఓన్లీ. ఓకే, రైట్. దిలీప్ గారు, బ్రేక్ కి ముందు మీరు ఒక విషయం చెప్పారు, ఏదో ప్రాక్టికల్ గా ఉద్యోగాల విషయంలో నేను చూశాను అని చెప్పేసి, ఏంటి ఏదో మాట్లాడారు? నేను కొన్ని విషయాలు ప్రాక్టికల్ గా హ్యుమానిటీ బేసిస్ మీద ఆలోచన చేయమని చెప్పి మిత్రులకు చెప్తా ఉన్నా. ప్రభుత్వంలో ఉన్న పెద్దలు ఆలోచన చేయాల్సిన అవసరం ఉన్నది. ఇప్పుడు గంజాయి అనే ఒక మత్తు మందుకు అలవాటు పడ్డది యువత, దాన్ని మాన్పించాల్సిన అవసరం ఉన్నది కదా అండి. నేను స్వతహాగా నాగర్ కర్నూలు ఎస్పీ దగ్గరికి పోయి పర్సనల్ గా రిక్వెస్ట్ చేసిన, సార్ యువతకు గంజాయికి అలవాటు పడతా ఉన్నారు, విచ్చలవిడిగా గంజాయి అందుబాటులో ఉంది, మీరు చర్యలు తీసుకోవాలి, మళ్ళీ రాకుండా ఉండడం కోసం కనీసం పట్టణ ప్రాంతాల్లో మీరు ఉండే హెడ్ క్వార్టర్ లోపల కూడా చర్యలు తీసుకోకపోతే ఎట్లా అంటే, వారు చెప్పిన సమాధానం ఏంటో తెలుసా శ్రీదేవి గారు? నేను ప్రతి రివ్యూ మీటింగ్ లో, ఎవ్రీ మంత్ రివ్యూ మీటింగ్ లో నేను చెప్తా ఉన్నా ఎస్ఐలకి, సిఐలకి, డిఎస్పీలకి, వారు ఏమంటా ఉన్నారనంటే, ఎస్ఐలు, సిఐలు వాళ్ళ దగ్గర డబ్బులు లేవు, ఏం లేవు, కేసులకు కూడా వాళ్ళ వెనక ఎవడొచ్చి జామీన్ ఇప్పించే పరిస్థితి లేదు, డబ్బులు ఇచ్చే పరిస్థితి లేదు,
డబ్బులు లేని దగ్గర మా వాళ్ళు వర్క్ చేసే పరిస్థితి లేదని చెప్పారు. ఇంత నిస్సిగ్గుగా ఇంత దారుణమైన పరిస్థితులు ఉన్నాయి. ఎవరు ఇప్పుడు నేను అదే మాట్లాడుతున్నా మేడం. నేను ఏమంటున్నానంటే వీళ్ళు అవి చేసినాం ఇవి చేసినాం అంటున్నారు కానీ మీరు చేయాల్సినవి చేస్తలేరు కదా. కనీసము మీరు బెల్ట్ షాప్లను నియంత్రిస్తామని చెప్పి ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పారు కదా అండి. బైబిల్, ఖురాను, భగవద్గీత అని చెప్తారు కదా ఎన్నికల మేనిఫెస్టో. మరి దాన్ని ఎందుకు మీరు అమలు చేయలేకపోతున్నారు? మీరు బెల్ట్ షాప్ల మీద ఎందుకు దృష్టి పెట్టలేకపోతున్నారండి? మందు కళ్ళు అమ్ముతా ఉన్నారు గ్రామాల లోపల, యువత నిర్వీర్యం అయిపోతా ఉంది. మళ్ళీ దాని ద్వారా ఆరోగ్యాలు చెడిపోతా ఉన్నాయి. మళ్ళీ ఒకవైపు మీరు ఆరోగ్యశ్రీ ఇస్తామని చెప్తా ఉన్నారు. కాంట్రడిక్షనా కాదా? మీరే ఆరోగ్యం చెడగొడతారు ఒకవైపు, మళ్ళీ ఆరోగ్యశ్రీ ఇస్తామని చెప్తారు. కనుక దీన్ని రూపుమాపాల్సిన అవసరము, ఇది సామాజిక బాధ్యత కూడా, ప్రభుత్వాల బాధ్యత కాదు, అందరి బాధ్యత ఉంది. మేము కూడా చెప్తా ఉన్నాము, అందరం కలిసి దీన్ని రూపుమాపాల్సిన అవసరం ఉంది. రెండో అంశం రాజకీయాలకు వస్తే, ఈ రెండు రాజకీయ పక్షాలను చూసినరండి, అవకాశం ఇచ్చారు. 10 సంవత్సరాలు బీఆర్ఎస్ పార్టీకి అవకాశం ఇచ్చారు, మళ్ళీ ఇప్పుడు 2 సంవత్సరాలు ఈ పార్టీకి అవకాశం ఇచ్చారు. కానీ ప్రజల ఆశలు నెరవేర్చడంలో ఈ రెండు పార్టీలు కూడా, ఒకటేమో అవినీతి పార్టీ అని పక్కన పెట్టారు, ఇప్పుడు మహా అవినీతి పార్టీ వచ్చి నెత్తిన కూర్చున్నది. కనుక ఈ పార్టీలను పక్కన పెట్టాలి, ప్రత్యామ్నాయంగా భారతీయ జనతా పార్టీని తీసుకురావాలని చెప్పి ప్రజలు ఆలోచన చేస్తున్నారు. ఎందుకంటే నిధుల విషయంలో కానీ, అభివృద్ధి విషయంలో కానీ, నిజాయితీ చిత్తశుద్ధి విషయంలో కానీ, ప్రజల సంక్షేమం విషయంలో కానీ, అభివృద్ధి విషయంలో కానీ భారతీయ జనతా పార్టీ ఇచ్చిన మాట కట్టుబడి ఉంటుందని చెప్పి ప్రజలు నమ్ముతున్నారు. కాబట్టి నరేంద్ర మోడీ గారిని మళ్ళీ గెలిపిస్తున్నారండి. 3వ గెలిపించారు. ఒక్కసారి 2 సార్లు కాదు, ఆషామాషి విజయం కాదు కదా. దేశంలో 3వ గెలవడం ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ గారు. మేము చేస్తేనే కదండి, ప్రజల కోసం ఏమైనా పని చేస్తేనే కదా మమ్మల్ని హక్కున చేర్చుకునేది, ఆశీర్వదించేది. ఆషామాషిగా ఆశీర్వదిస్తారా? వీళ్ళ అహంకారము, ధైర్యం అంతా ఏందండి? వీళ్ళ అవినీతి సొమ్మును తీసుకొని సంవత్సరాల కాలం గడవలేదు. విషయం చెప్తా. సరే, ఇప్పుడు మున్సిపల్ ఎన్నికల గురించి మనం మాట్లాడుతున్నాము. దిలీప్ గారు, ఓకే, మీరు చాలా విషయాలు చెప్పారు. అసలు కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేస్తుంది, ఏం చేయట్లేదు అనే విషయాలు చాలా స్పష్టంగా చెప్పారు. దానికి లింగం యాదవ్ గారు కూడా ఆన్సర్ చేస్తారు నెక్స్ట్. ఓకే, ఇప్పుడు ఒకసారి నిధుల విషయానికి వస్తాము. కేంద్ర ప్రభుత్వం కూడా ఈ నాయకత్వాన్ని కూడా ఒక కమిటీని ఏర్పాటు చేసిందని అంటున్నారు. మీ కేంద్ర ప్రభుత్వం ఇక్కడ ఒక కమిటీని ఏర్పాటు చేసిందా? ఆ కమిటీ ద్వారానే వెళ్తారు, ఈ కార్యక్రమాలన్నీ కూడా ఉంటాయంటారు. ఏంటి కమిటీ అప్డేట్స్ ఏంటి? అసలు నిధుల విషయంలో కేంద్ర ప్రభుత్వం ఎలాంటి కేర్ తీసుకుంటోంది, ఎస్పెషల్లీ ఈ మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి? ఇప్పుడు మున్సిపల్ ఎన్నికలైనా, పంచాయతీ ఎన్నికలైనా, అసెంబ్లీ ఎన్నికలైనా, పార్లమెంట్ ఎన్నికలైనా భారతీయ జనతా పార్టీ అంతే కాన్సన్ట్రేట్ చేసి ఎన్నికలని ఎదుర్కొంటుంది. చిన్న ఎన్నిక కదా అని చెప్పి మేము తక్కువ చేసేది లేదు, పెద్ద ఎన్నిక కదా అని చెప్పి ఎక్కువ ఎఫర్ట్స్. ఆ ఎన్నికైనా ఈ ఎన్నికైనా మాకు ఎన్నికనే. ఎన్నికల్లో గెలవడం కోసం మా వ్యూహాలు, మా క్యాడర్ ని సమాయత్తం చేయడం కోసము కేంద్ర ప్రభుత్వ ప్రతినిధులు కూడా వస్తా ఉన్నారు. ఆ కమిటీ చేసినారు. ఆ కమిటీ ద్వారా రేపే జరగబోతుంది సమావేశము. దాంట్లో మేము ఖచ్చితమైన ఒక ఎజెండా, రూట్ మ్యాప్ తయారు చేసుకున్నాము. ఆ రూట్ మ్యాప్ ద్వారానే మా ఎన్నికల సమాయత్తం ఆల్రెడీ ప్రారంభం అయిపోయింది. క్షేత్రస్థాయిలో మా శ్రేణులన్నీ సిద్ధంగా ఉన్నాయి. రేపు నామినేషన్ రేపటి నుంచి ప్రారంభం అయిపోతూ ఉంది. ఖచ్చితంగా మేము మెజార్టీ స్థానాలు గెలుచుకోవడం కోసం ప్రయత్నం చేస్తున్నాం. దాంతో పాటు ఈ రెండు పార్టీలకి ఓట్లు వేయడం కోసం సిద్ధంగా లేరండి ఎట్టి పరిస్థితుల్లో. ఎందుకు అని అంటే ఈ పార్టీ చూడండి, ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ చెప్తా ఉన్నారు మళ్ళీ మాకేస్తారని. మొన్న జరిగిన పార్లమెంట్ ఎన్నికల లోపల 0 స్థానాలకు పరిమితం చేసిన బీఆర్ఎస్ పార్టీ, ఆ తర్వాత జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల లోపల పోటీ కూడా చేయలేని చతికిలబడ్డ పార్టీ ఈ రోజు మళ్ళీ మేమే గెలుస్తామని చెప్పి తగుదనమ్మా అని ముందుకు వస్తా ఉన్నారు. ఎట్లా గెలుస్తారండి? మీరు చేసిన అవినీతి అక్రమాల కోసమే కదా పక్కన పెట్టింది ప్రజలు. మళ్ళా 2 సంవత్సరాలు మళ్ళీ మిమ్మల్ని హక్కున చేర్చుకుంటారని అంటారా? ఎందుకు వీళ్ళకి ఇంత ధైర్యం అంటే, ఈ చేతగాని కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది కాబట్టి వాళ్ళ మీద చర్యలు లేవు. ఈ ప్రభుత్వంలో చర్యలు లేవు. ఇంకొకటి పదే చెప్తున్నాడు, బీఆర్ఎస్ బీజేపీ కలిసి పోటీ చేస్తే 30% సీట్లు రాలేదని చెప్పి లింగం యాదవ్ గారు ఒక చదువుకున్న వ్యక్తిగా మాట్లాడుతున్నారు. నాకు సిగ్గుగా ఉంది దీని మీద స్పందించాలంటే. బీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ కలిసి పోటీ చేసిన ఎన్నికలు చాలా ఉన్నాయి. కలిసి ప్రభుత్వాలు ఏర్పాటు చేసిన సందర్భాలు ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వంలో మంత్రులుగా కొనసాగినరు, రాష్ట్ర ప్రభుత్వంలో మంత్రులుగా కొనసాగినరు. అటువంటి ఈ రెండు పార్టీలు బీజేపీ మీద అబాండాలు మోపితే ఏ విధంగా స్పందించాలో నాకైతే అర్థం కావట్లేదు. మేము బీఆర్ఎస్ పార్టీ ఒకటైనమా? మీరు అయిన చరిత్ర ఉంది, మీరు అయ్యే అవకాశం కూడా ఉంది. ప్రజలు అందుకే భారతీయ జనతా పార్టీని ప్రత్యామ్నాయంగా చూస్తున్నారు. కనుక మీరు ఎన్ని ఈ శశపిషన్ లేకుండా ప్రజలైతే సిద్ధంగా ఉన్నారు. శ్రీదేవి గారు ఏమి ఆలోచన చేయాల్సిన అవసరం లేదు. లింగం యాదవ్ గారు ఎన్ని చెప్పినా, దత్తాత్రేయ గారు ఎన్ని చెప్పినా, కాంగ్రెస్ పార్టీకి, బీఆర్ఎస్ పార్టీకి ప్రజలు కర్రు కాల్చి వాత పెట్టి స్థానిక సంస్థల ఎన్నికల్లో, ఈ మున్సిపల్ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీని అఖండ మెజార్టీతో గెలిపిస్తారు. కేంద్రం నుంచి వచ్చే నిధులను నేరుగా మున్సిపాలిటీలకు తీసుకొని వస్తాం. అభివృద్ధి అంటే ఏందో తెలంగాణ ప్రజలకు రుచి చూపిస్తాం. తద్వారా రాబోయే శాసనసభ ఎన్నికల లోపల
రాష్ట్ర ప్రభుత్వంలో భారతీయ జనతా పార్టీ పాగా వేస్తుందని చెప్పి ఈ అయితే సందర్భంగా దిలీప్ గారు, కేంద్ర ప్రభుత్వం స్థానిక సంస్థలకు ఇస్తున్న నిధుల విషయంలో కొంత గందరగోళం నెలకొంది అని అంటున్నారు. ఏం లేదు, కేంద్రానికి శ్రీదేవి గారు. బీజేపీ రాష్ట్ర ప్రభుత్వానికి ఏ మాత్రం కూడా సహకరించట్లేదు అన్న విమర్శలు కూడా ఉన్నాయి. ఏమి గందరగోళం లేదు. మీరు ఇప్పుడు గడిచిన దిగిపోయిన సర్పంచులను అడగండి. 14వ ఆర్థిక సంఘం నుంచి నేరుగా స్థానిక సంస్థలకు నిధులు వచ్చినాయి. మొన్న గడిచిన 18 నెలల నుంచి ఏవైతే బకాయిలు ఉన్నాయో 3,500 కోట్ల రూపాయలు, 2,500 కోట్ల రూపాయలు ఆల్రెడీ విడుదల చేయడం జరిగింది. ఇంకా 1000 కోట్లు రావడం కోసం సిద్ధంగా ఉన్నాయి. కనుక ప్రజలకు ఏమీ గందరగోళం లేదు. ప్రజలు చాలా క్లారిటీగా ఉన్నారు. వచ్చే నిధులన్నీ కేంద్ర ప్రభుత్వం నుంచే వస్తున్నాయి. ఈ రాష్ట్ర ప్రభుత్వం చెప్పుతున్నది ఒకటి, చేస్తున్నది ఒకటి. సర్పంచులు వచ్చి సెక్రటరియట్ లో ధర్నాలు చేసిన సందర్భం చూసినామండి. పాత బిల్లులు రాక మరి దానికి ఎవరు బాధ్యత వహించాలి? బాధ్యత వహించాల్సిన అవసరం లేదా? గడిచిన ప్రభుత్వంలో పనులు చేసారు, మేము బిల్లులు ఇవ్వమని చెప్తారు. ఎందుకంటే కమిషన్లు రావని చెప్పి. కమిషన్లు వచ్చే దానిల మీద ఉండే దృష్టి వీళ్ళకి పాత బిల్లులు బకాయిలు, పెండింగ్ బకాయిలు విడుదల చేయడంలో దృష్టి లేదు. కనుకనే ప్రభుత్వంలో ఉండే పెద్దలు ఆలోచన చేయాలని చెప్తున్నాను. మీకు బాధ్యత ఉంది, బాధ్యత నుంచి తప్పించుకోకండి. గడిచిన ప్రభుత్వంలో బకాయిలు మేము ఇయ్యమని అంటే ప్రభుత్వంలోకి వచ్చారు మీరు, అవన్నీ ఎత్తుకోవాల్సిందే, దించుకోవాల్సిందే. కనుక మీరు తప్పించుకోవడం కోసం చూస్తే ప్రజలు ఎవరు సిద్ధంగా లేరు వదిలిపెట్టడానికి అని చెప్తున్నా. ఓకే, యాదవ్ గారు, నిధుల విషయంలో ఏంటి, రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్రం సహకరించట్లేదు అని అంటున్నారు. అది ఎంతవరకు వాస్తవం? నిజంగా కేంద్ర ప్రభుత్వం మీకేమి నిధుల విషయంలో సహకరించట్లేదా? వాయిస్ రావట్లేదు. యాదవ్ గారు వినిపిస్తుందా? యాదవ్ కొంచెం లౌడ్. యాదవ్ గారు, వచ్చిన నిధులు మేడం 11 సంవత్సరాల్లో 11 లక్షల కోట్ల రూపాయలు వచ్చినాయి తెలంగాణకి కేంద్ర ప్రభుత్వం ద్వారా. అన్ని లెక్కలు ఉన్నాయి మా దగ్గర. ప్రజల మధ్యలో ఆ చిట్టా ఇప్పుతాం. ఈ నాయకులకు తెలియకపోవచ్చు మేము ఇచ్చిన నిధులు, కానీ ప్రజలకు తెలుసు నిధులు ఎన్ని ఇచ్చినాము, ఎన్ని వచ్చినాయి, ఎన్ని ఖర్చు అయినాయి, ఎన్ని పక్కదారి మళ్ళీ అనేది కూడా ప్రజలకు తెలుసు. యాదవ్ గారు, మీకు వినిపిస్తుందా? ఇప్పుడు ఓకే, చెప్పండి. నిధుల విషయంలో మీ క్లారిటీ ఏంటి? ఇప్పుడు దానికంటే ముందు బీఆర్ఎస్ నాయకుడు కొన్ని విషయాలు మాట్లాడిండు. అంటే నేనేమనుకున్నా, కనీసం ఇప్పుడైనా బీఆర్ఎస్ అధికారం కోల్పోయిన తర్వాత నిజాలు మాట్లాడతారేమో, రెక్టిఫై చేసుకుంటారేమో అనుకున్నా. కానీ బీఆర్ఎస్ నాయకుడు కూడా ఏదో వాట్సాప్ యూనివర్సిటీలో వాళ్ళు చెప్పినని బీఆర్ఎస్ నాయకులు వాళ్ళ కేటీఆర్, హరీష్ రావు చెప్పినట్టు తెలంగాణ, ప్రత్యేకించి తెలంగాణ ఏర్పడిందే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో అభివృద్ధి జరగట్లేదు, అభివృద్ధికి నోచుకోవట్లేదు అని తెలంగాణ కోసం కొట్లాడితే ఆనాడు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం తెలంగాణ ఏర్పాటు చేసింది. మరి 10 ఏళ్ల వచ్చినాక ఆనాడు ఉద్యమంలోనే నీళ్లు, నిధులు, నియామకాలని ఆనాడు స్లోగను. మరి తెలంగాణ 10 ఏళ్లు పరిపాలించినటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం, కల్వకుంట్ల కుటుంబం తెలంగాణ ఏం చేసిందయ్యా? దోచుకొని దాచుకున్నారు. ఆ వాటాల పంచాయతీలే ఇవాళ జరుగుతున్నాయి. స్వయంగా కవిత గారు వచ్చే బయట చెప్తున్నారు. 2, వీళ్ళు ఏమంటున్నారు? హైదరాబాద్ అభివృద్ధి కేటీఆర్ వచ్చిన తర్వాత. శ్రీదేవి గారు, మీరు సీనియర్ జర్నలిస్టు, మీకు తెలియంది కాదు. హైదరాబాద్ లో ఐటీ ఎప్పుడు వచ్చిందండి? ఇవాళ ఇది హైదరాబాద్ లో ఉన్నటువంటి పెద్ద పెద్ద ఎంఎన్సీ కంపెనీలని కేటీఆర్ ఐటీ మినిస్టర్ అయినాక వచ్చినాయా అండి? హైదరాబాద్ కు ఐటీ తీసుకొచ్చిందే కాంగ్రెస్ ప్రభుత్వము. ఆ తర్వాత వచ్చినటువంటి ముఖ్యమంత్రులు దాన్ని డెవలప్ లెగసీని కంటిన్యూ చేసిర్రు. ఇవాళ పెద్ద పెద్ద మీరే అన్నారు కదా, దాని తర్వాత వచ్చిన మంత్రులందరూ కూడా డెవలప్ చేశారని. ఓకే, ఇప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత దాన్ని ఇంకొంత డెవలప్ చేసింది, చూపిస్తుంది కదా. నేనే శ్రీదేవి గారు, నేను అదే చెప్తున్నా. కేటీఆర్ వచ్చినాక ఐటీ డెవలప్ కాలేదండి. ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, ఏ కంపెనీ వచ్చిందండి? గూగుల్ వచ్చిందా? మైక్రోసాఫ్ట్ వచ్చిందా? ఏ కంపెనీ తీసుకొచ్చిరండి? టాటా కన్సల్టెంట్ వచ్చిందా? ఎవరు తీసుకొచ్చిరండి? అన్ని ఎవరాయంలో వచ్చినాయి? కేటీఆర్ దేనికి బ్రాండ్ అంబాసిడరు? ఇవాళ టానిక్ అనే విదేశీ మద్యానికి బ్రాండ్ అంబాసిడరు. కేటీఆర్ మంత్రి 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో ఇవాళ మద్యం విచ్చలవిడిగా తెలంగాణలో ఏరులై పారింది. గంజాయి విచ్చలవిడిగా తెలంగాణలో ఏరులై పారింది. గతంలో గంజాయికి ఉర్తా పంజాబ్ అని పంజాబ్ లో అనేది, కానీ కేసీఆర్ 10 ఏళ్ల పాలనలో ఇవాళ గంజాయి ఊరూరికి వచ్చిందంటే అది కేసీఆర్ పాలన కదా. ఇక్కడే గచ్చిబౌలి స్టేడియంలో సన్బర్గ్ అనే కార్యక్రమాన్ని పెట్టి అండర్ ఏజ్ 18 years
యాదవ్ గారు అనుమతించింది టిఆర్ఎస్ యాదవ్ గారు ఒక్క నిమిషం సరే యాదవ్ గారు వీళ్ళు వాళ్ళు ఏం చేశారనేది కాదు, మనం వచ్చాక మనం ఏం చేసి చూపిస్తున్నాం అనేది ఇంపార్టెంట్. అండ్ ఇంకో విషయం ఏంటంటే ఇప్పుడు ఈ రెండు పార్టీల నుంచి మీకు ఇన్ని విమర్శలు ఎదురవుతున్నాయి, మీరు ఏం చేశారు ఏం చేయలేని చెప్తున్నారు. ఇదే మున్సిపల్ ఎన్నికల్లో కూడా ప్రజల నుంచి ఇలాంటి విమర్శలే ఎదురైతే ఏంటి పరిస్థితి? గ్యారెంటీలు అనేవి గ్రామాల్లో పనిచేసాయి కానీ నగరాల్లో అభివృద్ధి అనేది ఎక్కువగా చూస్తూ ఉంటారు. మరి ఆ గ్యారెంటీలు ఇక్కడ పనిచేస్తాయి అనుకుంటున్నారా? శ్రీదేవి గారు, ఇవాళ మేము 2 సంవత్సరాల్లో మేము ఇచ్చినటువంటి గ్యారెంటీ ఎన్ని అమలు చేసినా ఇవాళ ప్రజలు తెలుసు. నేను ఇంత ముందుకే చెప్పినా, ఇప్పుడు మళ్ళా చెప్పమంటే మళ్ళా చెప్తా. ఇవాళ బీఆర్ఎస్ 10 ఏళ్ల పాలన చూసి వాళ్ళు చాలా గ్యారెంటీ ఇచ్చారు, బీజేపీ ఇచ్చిన గ్యారెంటీలు చెప్పమంటే మళ్ళా కూడా చెప్తా. ఇవాళ వాళ్ళకి దానికి బీఆర్ఎస్ పాలనని వద్దురా నాయనని ఇవాళ ఫామ్ హౌస్ కు పాతరేసిర్రు. మీకు పార్లమెంట్ ఎలక్షన్ లో వచ్చింది మొన్న. ఇవాళ కేటీఆర్ వర్కింగ్ ప్రెసిడెంట్ అయినాక జూబ్లీహిల్స్ బై ఎలక్షన్ లో, కంటోన్మెంట్ బై ఎలక్షన్ లో, పంచాయత్ ఎలక్షన్ లో ఇవాళ వాళ్ళకి ఏ స్థానాలు వచ్చినా మనందరికి తెలుసు. మళ్ళా కొత్తగా చెప్పాలా అండి? ఇవాళ మాకు ప్రజల మీద నమ్మకం విశ్వాసం ఉంది, ప్రజలు మా వైపు ఉన్నారు. మేము చేస్తున్నటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు, సామాజిక కార్యక్రమాలు ఇవాళ మా ప్రభుత్వం వైపు ఉన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తెలంగాణ రైజింగ్ 2047 అనే విజన్ తోటి ముందుకెళ్తున్నారు. ఇవాళ ఇవన్నిటిని కూడా ప్రజలు ఉద్యోగాల గురించి మాట్లాడితే కనీస నైతిక అర్హత ఉందా అండి? ఇక్కడే అమ్మాయి ఉద్యోగం రాలేదని ఆత్మహత్య చేసుకుంటే కేటీఆర్ క్యారెక్టర్ నైతిక ఉందా? బీజేపీ ఉద్యోగాల గురించి అడిగితే ఏమన్నారు తెలుసా అండి? పీజీలు పిహెచ్డీ చేస్తే పకోడీలు వేసుకో అని చెప్తుంది. ఇది బీజేపీ నాయకుల తీరు. వాళ్ళిద్దరు మున్సిపాలిటీలో బీఆర్ఎస్ పార్టీ అనేటువంటి తెలంగాణ ప్రజలకు తెలుసు. ఇవాళ 34,000 బెడ్లకు మాత్రమే పరిమితమైనటువంటి ప్రభుత్వ వైద్య విధానంలో 34,000 పైచలకు బెడ్లను సృష్టించి ప్రభుత్వ వైద్యాన్ని మేము కంటికి రెప్పలాగా కాపాడుకున్నాము. ఒక హైదరాబాద్ నలుమూలనే సిద్ధంగా చేసినటువంటి టిమ్స్ ఆసుపత్రులు మీరు చూసారు. ముఖ్యమంత్రి గారు వెళ్ళి రీసెంట్ గా కొన్ని ఏర్పాట్లు చేసి ఇనాగ్రేషన్స్ కూడా చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. వరంగల్ లాంటి నగరంలో ఏర్పాటు చేసినాము. ఎంబీబీఎస్ సీట్ల విషయంలో కూడా మేము 2,850 సీట్లు ఉంటే 8,513 సీట్లను మేము రెట్టింపు చేసినాము. ఐసీయూలు గానీ, డయాలిసిస్ సెంటర్లు గానీ, బస్తీ దవాఖానాలు గానీ, ఇవన్నిటి విషయంలో మేము ఏ రోజు కూడా కాంప్రమైజ్ కాలేదండి. ప్రజా వైద్యానికి మా స్థాయిలో ప్రిఫరెన్స్ ఇచ్చాము. మాతా శిశు మరణాల్లో తెలంగాణ చాలా లీస్ట్ గా ఉంటే మాతా శిశు మరణాలను అరికట్టినాము. కేసీఆర్ కిట్ల రూపంలో ఐరన్ కిట్ ఇచ్చినాము. ఆడపిల్ల గుర్తే 13,000 ఇచ్చాము. మోపిలాడు గుర్తే 12,000 ఇచ్చినాము. ఇవన్నీ బంద్ అయినాయండి. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇవన్నీ బంద్ అయిపోయినాయి. ఇవాళ తెలంగాణ రాష్ట్రము ఎందుకు ఈ 2 సంవత్సరాల్లో ఏం జరిగింది? ఇగో అవినీతి పంపకాల దందా జరుగుతుంది. మంత్రుల మధ్య గన్ కల్చర్ వచ్చేసింది. ఒక మంత్రి కూతురే స్వయంగా చెప్పింది కదా, రేవంత్ రెడ్డి గారి ప్రధాన అంచెలు ఫ్యాక్టరీ యొక్క యజమాని తలపైన అడిగే ప్రయత్నం జరుగుతుంది. శ్రీదేవి గారు ఎక్కడ ఏ డిబేట్ పెట్టినా కూడా ప్రైమ్ 9 సాక్షిగా తెలంగాణ రాష్ట్రంలో మేము చేసినటువంటి డెవలప్మెంట్ యొక్క ఆనవాళ్ళను గాని అవి చేసినటువంటి సజీవ సాక్ష్యాలను మేము డిస్కషన్ చేయడానికి వీఆర్ రెడీ. వీళ్ళలాగా మేము నోటికి ఏదొస్తే అది మాట్లాడడానికి మేము సిద్ధంగా లేము. మేము ముఖ్యమంత్రి స్థానానికి గౌరవం ఇచ్చి మాట్లాడుతా ఉన్నాం. మేము కూడా ఎట్లా పడితే అట్లా మాట్లాడొచ్చు. ఇవాళ కేటీఆర్ లాంటి వ్యక్తి యొక్క వ్యక్తిగత ప్రతిష్టను దిగజారి చిల్లర బల్లర మాటలు మాట్లాడడం కాంగ్రెస్ పార్టీ నాయకులకే చెల్తుంది. మేము వాళ్ళు ఎన్ని వేదికల మీద ఎట్లా పడితే అట్లా మాట్లాడే హైదరాబాద్ ఆదిలాబాద్ జిల్లా మారుమూల ఆదిలాబాద్ జిల్లా నుంచి మొదలుకుంటే మున్సిపాలిటీకి వెళ్దాం. ఎట్లా మేము రోడ్డు వైండనింగ్ చేసినాం, మున్సిపల్ కాంప్లెక్స్ మార్కెట్ యార్డ్ డెవలప్మెంట్ చేసినాము. మాట్లాడదాం దత్తాత్రేయ గారు, టైం లేదు. కూడా ఎన్నికల్లో పోటీ చేస్తామంటారు. అండ్ ఇప్పుడు మీ మీద కూడా చాలా ఎలిగేషన్స్ ఉన్నాయి, చాలా కేసులు ఉన్నాయి, మీరు విచారణలకు హాజరవుతూనే ఉన్నారు కదా. మరి ఈ నేపథ్యంలో అసలు ప్రజలు మిమ్మల్ని ఏ విధంగా రిసీవ్ చేసుకుంటారు? ఒక 60% సీట్లు మీకు వస్తాయని మీరు ఎలా అనుకుంటున్నారు? ముగిద్దాం. ఒకటే అండి, ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో బొగ్గు గనుల కుంభకోణాన్ని బయట పెడితే అదే ప్రెస్ మీట్ పెట్టిన 6 గంటల లోపల మాకు సిట్ నోటీసులు ఇస్తున్నారు. ఇది ప్రభుత్వ దుర్వినియోగం కాదా? ముఖ్యమంత్రి గారు తన సొంత బావమరిదికి 9 టెండర్లు అప్పచెప్పిండ్రని భాగవతం బయట పెడితే ఇది బంధు ప్రీతి కాదా? ఇవన్నీ మాట్లాడుతుంటే విచారణలు చెప్తా ఉన్నారు.
ముగిద్దాం యాదవ్ గారు ఇంకా. ఒక సినిమాటిక్ ఎపిసోడ్ ఇవాళ కేటీఆర్ గారి పైన ఈ కార్ రేస్ విషయంలో ఒక ఎపిసోడ్, ఇవాళ ఇది ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ఒక ఎపిసోడ్. ఇది రాజకీయ కక్ష, రాజకీయ దురుద్దేశంలో జరుగుతుంది. ప్రజలే మాకు జడ్జీలు, ప్రజలే న్యాయ నిర్ణయాలు. ఇవాళ బీఆర్ఎస్ నాయకుడు మాట్లాడితే ఇవాళ ముఖ్యమంత్రి గారు బామ్మర్ది అంటుడు. ఆయన ఎవరైతే ఉన్నారో ఆయన బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే అల్లుడు. ముందు అది తెలుసుకోండి, ఆయనకి ఎప్పుడు వచ్చింది ఏది తెలియకుండా వచ్చి మాట్లాడితే ఎట్లండి? బీఆర్ఎస్ ఎక్స్ ఎమ్మెల్యే అల్లుడు, సొంత అల్లుడు ఉపేందర్ రెడ్డి గారు మరి ఎక్కడ పోయండి? ఇవాళ ఇది ఎవరు దయచేసి మీ హయాంలో జరిగిన అవినీతి ఇప్పుడు కూడా జరుగుతుంది అనుకుంటే ఎట్లండి? కవిత గారు చెప్పిన అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పండి. స్వయంగా కేసీఆర్ కూతురు కదా, ఆమె అడిగిన సమాధానం చెప్పండి. నాకు ఓట్లు ఏమనే దమ్ముందా కేసీఆర్ కు? కేసీఆర్ వచ్చి ఓట్లు అడగమనండి, దమ్ముంటే. ఎన్ని డ్రామాలు ఆడినా వీళ్ళు పాప పండిందండి. ఫిబ్రవరి 13న ఏం జరుగుతుందో చూద్దాం యాదవ్ గారు. రైట్, డిబేట్ లో పార్టిసిపేట్ చేసినందుకు దిలీప్ గారికి, దత్తాత్రేయ గారికి, లింగం యాదవ్ గారికి థ్యాంక్ యూ అండి. సో ఏ పార్టీకి ఆ పార్టీ 60 నుండి 80% వరకు మేము సీట్లు సాధిస్తామని అంటున్నారు. మరి ఫిబ్రవరి 13న జరిగే ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి, ప్రజలు ఎటువంటి తీర్పిస్తారో వేచి చూద్దాం. ఇది వాళ్ళ ప్రైమ్ డిబేట్. నమస్తే.